ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోవటం వివేకము కలిగిన వారి లక్షణం, జ్ఞానము కలిగిన వారి లక్షణం, ప్రభు యొక్క పిల్లల యొక్క లక్షణం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క విధి, అది వారి గుణం కూడా. The children of God must know the will of God, the likes and the dislikes of God. ప్రభు యొక్క ఇష్టమేంటో, ప్రభు యొక్క ఇష్టము కానిదేంటో దేవుని పిల్లలు తప్పక తెలుసుకోవాలి. అది వాళ్ళ బాధ్యత. దేవుని చిత్తం ఏదో ఒక బుక్లెట్ లాగా నియమ నిబంధనలతో వచ్చిన తర్వాత దానిని మనము కంఠోపాఠముగా ధ్యానించి ఇదే అని అనుకోకుండా ఆయా సందర్భాల్లో లేఖనాలను ధ్యానిస్తూ ఆ నడిపింపు కొరకు దేవుని చిత్తం ఏమై ఉన్నదో ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతూ ముందుకు సాగవలసినటువంటి బాధ్యత దేవుని పిల్లలది. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటం అదొక బాధ్యతగానే, విధిగానే యేసు ప్రభు స్వీకరించారు. తాను భూమి మీద నివసించిన దినాలలో బాల్యం నుంచి కూడా ఆయన విధి విధానాలు అవే. తండ్రి పనేంటో, తన పనేంటో, తండ్రి ఇష్టమేంటో, తన ఇష్టమేంటో, తని ఆజ్ఞలేంటో, తన ఆశలు, తన ఆశయాలేంటో ఎప్పటికప్పుడు యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మననం చేసుకుంటూ వస్తూ ఉండేవాడు అన్న దానికి రుజువుగా అనేక లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. ఒకరోజు తల్లి మరియా ప్రభువును వెతుక్కుంటూ వచ్చిన ఆ బాల్య దశలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట మనకు గుర్తుంది కదా. మరియతో చెప్పిన మాట, నా తండ్రి పని మీద నేను ఉండాలి. అలాగే అనేక సందర్భాల్లో నా తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారం, నా తండ్రి చిత్తం కాకుండా నేను ఏది చేయను, ఏది మాట్లాడను. ఆ తండ్రి చిత్తం ఎరిగి ఉన్నవానిగా నేను ఉంటాను అన్నట్టుగా అనేక సందర్భాల్లో చివరికి తాను శిలువ మీద మరణించే ఆ గడియ సమీపమైనప్పుడు కూడా వేదనతో, బహు దుఃఖముతో గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న సందర్భంలో కూడా ఆయన పలికిన మాటల్లో తండ్రి ఇష్టం, తండ్రి నిర్ణయం, తండ్రి నియమం, ఆలోచన, ఆదేశం, దాని గురించి ప్రస్తావిస్తాడు ప్రభువు. తండ్రి, నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఆయా సందర్భాలను బట్టి, ఆయా లేఖనాలను బట్టి మనకు తెలిసే విషయం ఏంటంటే దేవుని కుమారులు, కుమార్తెలు, దేవుని పిల్లలు దేవుని చిత్తం ఎరిగి బ్రతకాలి. దేవుని చిత్తం తెలుసుకుంటూ బ్రతుకును కొనసాగించాలి. దేవుని చిత్తమే వాళ్ళ చిత్తముగా మలుచుకుంటూ, మార్చుకుంటూ ఆయా సందర్భాల్లో వాళ్ళ ఇష్టం దేవుని ఇష్టం కాకపోయినప్పుడు వాళ్ళ ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవుని ఇష్టాన్ని స్వీకరించే అద్భుతమైన నడిపింపులో దేవుని పిల్లలు ఉండాలనేది పరిశుద్ధాత్మని యొక్క వాంఛ, పరమాత్మని యొక్క వాంఛ. అందుకే లేఖనములో ప్రభు చెప్పినట్టుగా వివేకము కలిగిన వారు ప్రభు చిత్తమేంటో గ్రహిస్తారు. అవివేకులుగా మీరు ఉండొద్దు.
ఆలోచన లేకుండా మీరు ఉండొద్దు. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు కానీ, ప్రయాణాలు చేసే ముందు కానీ, దేవునిని వెంబడించట్లో, దేవుని యొక్క విశ్వాసములో, దేవుని విశ్వాసములు ఎదుగుట్లో కానీ దేవుని చిత్తం ఏమిటో గ్రహించాలి. అందులో మనం గడిచిన వారాల్లో 3 ముఖ్యమైన అంశాలను ప్రాముఖ్యంగా ధ్యానం చేసుకోవటం ప్రారంభించాం. 1, రక్షణ గురించి దేవుని ఇష్టం ఏంటి, దేవుని చిత్తం ఏంటి. అంతటా అందరూ మారాలా, కొందరే మారాలా? అంతటా అందరూ రక్షింపబడాలా, కొందరే రక్షింపబడాలా? అంతటా అందరూ మారుమనసు పొందాలా, కొందరే మారుమనసు పొందాలా? అంతటా అందరూ నరకాన్ని తప్పించుకోవాలా, కొందరే తప్పించుకోగలరా? ఈ రక్షణ పొందటానికి మానవుడు, ఒక వ్యక్తి ఏం చేయాలి, ఎంత ప్రయాసపడాలి, ఎలాగ ప్రయాసపడాలి? ఇది ఉచితమా, ఉచితము కాదా? ఇది అందరికీ ఉచితమేనా లేదా కొందరికే ఉచితమా? ఈజ్ ఇట్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద మ్యాన్? ఈ విషయాల్లో దేవుని లేఖనం ఏం చెప్తుంది, దేవుని లేఖనమనే ఆదేశం ఏం చెప్తా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్షణ అందరి కొరకు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. మరొక మాట, ఏ ఒక్కరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు. ఈ వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అందరినీ రక్షించాలని ఆశపడుతున్నాడు. అందరూ రక్షింపబడుటకు ఆయన అద్భుతమైన ఆ రక్షణ బలియాగపు త్యాగాన్ని తన కొడుకు రూపంలో చేసేసాడు. సో నౌ ద సాల్వేషన్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి. ఇట్స్ ఫ్రీ గిఫ్ట్ అని మనం తెలుసుకున్నాం. అయితే ఒక ఆలోచన చేశాం కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి ఆ వరం ఇవ్వడు. ఆ సామెతను మనము ఆధారం చేసుకుని రక్షణ ఉచితమని, రక్షణ పొందుటకు ఏ షరతులు లేవని, పాప క్షమాపణ పొంది ఆ రక్షణ భాగ్యం సొంతం చేసుకోవాలని పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి మనస్సులో నొచ్చుకొని యథార్థమైన హృదయంతో పశ్చాత్తాపపు అంతరాత్మతో మనస్సాక్షితో అయా నాకు రక్షణ కావాలి, దేవుని యొక్క లేఖనం చెబుతుంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష అనుంది అనే లేఖనములను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని ఆ రక్షణ పొందే వాంఛతో వ్యక్తులు ఈ పూజారులని పిలువబడుతున్న దైవజనుల దగ్గరకు వచ్చినప్పుడు మానవులు కల్పించినటువంటి పద్ధతులు, దైవోపదేశములను వారు స్వీకరించి వారు కూడా అలాంటి నియమాలు, నిబంధనలు రక్షణ పొందుటకు వచ్చే వారి ముందు పెడుతున్న అనేక సందర్భాలను మనం చూస్తున్నాం. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే నువ్వు రక్షణ పొందటానికి వీలు లేదు, ఇంకా నీకు వాక్యం బాగా తెలియాలి. సంవత్సరంలో 2 మార్లే మేము బాప్తిస్మం ఇస్తాము, లేదా నువ్వు రక్షణ పొందాలని ముందుకు వచ్చిన దేవుడు నాకు చూపించాలి నీకు రక్షణ ఇవ్వమని, నువ్వు సిద్ధంగా ఉన్నావని, ఇలాగ కొన్ని విధి విధానాలు మనం వింటున్నాము, చూస్తున్నాము. కొంతమంది అయితే అవునేమన్నట్టుగా ఆగుతున్నారు, కొంతమంది ఏమో నేడే రక్షణ అని ప్రభువు చెప్తున్నారు, రేపు నీకు ఏమవుతుందో నీకు ఏం తెలుసు అని ప్రభు అంటున్నాడు. మానవుని జీవితం, మానవుని ప్రాణం గడ్డి పరక లాంటిది, నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిది కనుక రేపు నీకేమవుతుందో నీకు ఏం తెలుసు. ఈరోజే రక్షణ పొందు, ఈరోజే పాప క్షమాపణ పొందు, ఈరోజు యేసుక్రీస్తును రక్షకునిగా నీ జీవితంలో నీకు స్వీకరించు అని రమ్మని యేసు ప్రభు 2 చేతులు చాపి పిలుస్తూ ఉంటే ఆగు ఆగు ఇంకా కాదు అనేటటువంటి పుజారులను మనం ఏమనాలి? ఒకవేళ అది భక్తిలో ఒక భాగంగా కనిపించవచ్చు. రక్షణ పొందిన మరుక్షణం చాలామంది జారిపోతున్నారు, జారిపోయి దేవుని నామానికి అవమానం తెస్తున్నారు కనుక వాళ్ళు
రక్షణ అంటే ఏంటో తెలుసుకునేలాగా వాక్యంలో బాగా లోతుగా వచ్చిన తర్వాత పరిశుద్ధత అంటే ఏంటో తెలియాలి, మహిమ అంటే ఏంటో తెలియాలి, యథార్థత అంటే ఏంటో తెలియాలి, దేవుని రోషం అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రక్షణ ఇచ్చుట మంచిదని మానవుల యొక్క ఉద్దేశం. ఆ లేఖనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇలాగున్నా మంచివాళ్ళం అయిన తర్వాత ఇంకే మంచి కోసం దేవుని దగ్గరికి రావాలి? మంచివాళ్ళగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభువు చెప్పారు. పరిశుద్ధులుగా ఉండలేని చేతకాని వాళ్ళగా మనం ఉన్నాము. పరిశుద్ధులుగా ఉండుట కొరకు అనేక రకములైనటువంటి విధి విధానాలు గుండా పరుగులు ఎత్తాము, ఉపవాసాలు చేశాము, నోములు నోచాము, ధ్యానాలు చేశాము, జప మడి తడిలతో మనము చాలా చాలా త్యాగాలు చేశాము. కానీ ఆ పరిశుద్ధతతో పాటు వచ్చే శాంతిని మనం పొందుకోలేకపోయాం. లేదా పాప క్షమాపణ ద్వారా వచ్చే శాంతి, ఆ శాంతి నుంచి మనకు దక్కేటటువంటి ఆ పరిశుద్ధత అనే వరాన్ని మనము అనుభవించలేకపోయాం. అది అసాధ్యమని దేవునికి తెలుసు. మనిషి తనకు తాను నీతిమంతుడుగా ఉండలేడు. లేదా తన ప్రయత్నాలతో తన అతిక్రమాలను తాను కడిగి వేసుకోలేడు. అతిక్రమమునకు జీతం మరణం కదా. అతిక్రమం పోవాలంటే పాపమునకు జీతం మరణం. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం పరిశుద్ధ రక్తం. దేవుని మనకి స్తోత్రం. అలాగున దేవుడు తానే ఆ రక్షణను ఉచితంగా అంతటందరూ పాపం చేసినందువల్ల వారు ఆ పాపం నుంచి విడుదల పొందే ప్రయత్నం చేసేవారు కొంతమంది అయితే, మా కర్మంటూ ఆ పాపపు స్థితిలోనే జీవితాన్ని కొనసాగించేవారు కొందరైతే, మా ఇష్టం అనుకుంటూ ఆ పాపాన్ని శ్రేష్టమైన జీవిత విధానంగా భావిస్తూ జీవితాన్ని ముగించుకునేవారు కొంతమంది అయితే, చనిపోయిన తర్వాత ఎక్కడుంటామో, ఏమై ఉంటామో, ఏం చేస్తామో ఎవరికి తెలుసు, మీరేంటో కథలు చెబుతారు, జీవితంలో ఉన్న మాధుర్యాన్ని మేము అందుకోకుండా అడ్డుపడతారు అనేటటువంటి వ్యతిరేకపు తిరుగుబాటు మనస్తత్వంతో మరికొంతమంది తిరస్కరిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకటి, అందరికీ రక్షణ. రెండవది, అది ఉచితం. మరి కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది పొందుకోవటం లేదు. దానికి కారణం ఏంటి చెప్పండి? ఇహలోక దేవత వారి మనోనేత్రాలకు గురుడితనము కలుగు చేయుట. అనేక లేఖనాలకు బట్టి ఒక లేఖన భాగం నేను మీ ముందు ఉంచాను. అది రక్షణ గురించి. రెండవది స్వస్థత. రక్షణ పొందిన తర్వాత మనము ఈ భూమి మీద జీవితాన్ని దేవుని మహిమ కొరకు కొనసాగించాలి కదా. దేవుడు మనకంటూ ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు కదా. 70, 80, 90, 100, 10 అంకెలలో ఆయుష్కాలం అంతా ఈ పాపిష్టి లోకములో తెగుళ్ళు, వ్యాధులు, బాధలు, అపాయాలు, గాయాలు, గర్జించు సింహమలి ఎవరిని మృగుదునా, ఎవరిని గాయపరచుదనా అని అపవాది యొక్క దురాత్మలు తిరుగుతున్నటువంటి ఈ లోకంలో రక్షింపబడిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి మనము వాటన్నిటినీ ఎదుర్కొంటూ వాటన్నిటినీ జయిస్తూ క్షేమంగా, ఆనందంగా, శాంతిగా దేవుని పిల్లలము అనేటటువంటి భావనతో ఆ జీవితాన్ని కొనసాగించి ముగించాలంటే మనకు ఆదరణ కావాలి, మనకు ఆధారం కావాలి, మనకు ఒక కవచం, ఒక దుర్గం కావాలి, ఒక వరం కావాలి. అదేంటంటే స్వస్థత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనసుకు స్వస్థత ఉంది, ఆత్మకు స్వస్థత ఉంది, శరీరానికి స్వస్థత. స్వస్థత అంటే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే వ్యాధి నుంచి విడుదల. ఆత్మకు స్వస్థత రక్షణ పొందిన వెంటనే వచ్చేసింది. పాప క్షమాపణ. మన ఆత్మలు పవిత్రపరచబడ్డాయి. మన ఆత్మ దేవునికి సొంతమైంది. యేసు ప్రభు మన ఆత్మతో కలిశారు. దేవుని మనకి స్తోత్రం. అలాగున మనము ఆ పరమాత్మని సంబంధులం అయిపోయాం. ఆ తర్వాత ఆత్మబలంతో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆరాధనలో దేవునిని ఘనపరుస్తూ ఆయన వాక్యానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తుండగా లేఖనాన్ని బట్టే మన మనస్సు, మన బుద్ధి, మన స్వభావం మార్పులు చెందుతూ వస్తూ ఉంది. కొంతమంది ఉన్నపాటును మార్పు చెందితే, మరికొంతమంది
వాళ్ళు మార్పు చెందటానికి కొంత సమయం పడుతుంది. మరికొంతమంది ఆ ప్రభు స్వారూప్యపు అనుభవంలోకి మార్పు చెందటానికి మరికొంత సమయం లేదా గొప్ప పోరాటం అయిపోతూ ఉంది. ఏది ఏమైనా దేవుని చిత్తం అందరినీ తన రూపులోనికి మలుచుకోవటమే, అందరూ కూడా తన యొక్క పరిపూర్ణతను సొంతం చేసుకోవటమే దేవుని యొక్క చిత్తం. దేవుని మనకి స్తోత్రం. అలాగున మానసికంగా కూడా మనం నిరీక్షణ కలిగి, ఒక ఆశ కలిగి, దేవుని వాక్యం మీద ఆధారపడుతూ, ఒక గుండె బలంతో, మనోధైర్యంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం. అయితే మరి ఈ తెగుళ్ళ బారిన పడుతున్నాం. ఆకలి శరీరం, దప్పిక శరీరం, ఆహారం అవసరం, శరీరానికి కాపుదల వస్త్రం అవసరం, మనిషికి కాపుదల నివాసం అవసరం. దేవునికి స్తోత్రం. రకరకాల తెగుళ్ళు, రకరకాల వ్యాధులు ఏ విధంగా లోపలికి చొరబడుతున్నాయో మనకు తెలుసు కనుక మనిషికి స్వస్థత అవసరం. దేవుని మనకి స్తోత్రం. ఆ స్వస్థత కొరకు కూడా దేవుడు రక్షణకు ఏర్పాటు చేసిన ఆ ఘడిలోనే స్వస్థత కోసం కూడా దేవుడు అద్భుతమైన ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందరూ స్వస్థపరచబడుట దేవుని చిత్తమా కాదా? అందరినీ దేవుడు స్వస్థపరుస్తాడా? కొందరిని స్వస్థపరుస్తాడా? ఇదే ప్రశ్నలు మనం రక్షణ గురించి ఆలోచన చేశాం. అందరూ రక్షణ పొందాలనుకుంటున్నాడా లేదా కొందరిని రక్షించాలనుకుంటున్నాడా? రక్షణ మంచివారికి ఇవ్వాలనుకుంటున్నాడా? రక్షణ చెడ్డవారికి కూడా ఇవ్వాలనుకుంటున్నాడా? అసలు రక్షణ అంటేనే చెడ్డవారికి కదా. దేవుని మనకి స్తోత్రం. వైద్యుడు ఎవరికి అవసరం చెప్పండి? రోగుల కొరకే కదా. అదే తాత్పర్యంతో మనం స్వస్థతను కూడా ఆలోచన చేస్తే ఈ స్వస్థత విషయంలో కూడా అందరికీ స్వస్థత, అందరికీ ఆరోగ్యం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకు ఈ ఆలోచన రాక మానదు. ఒక్కొక్కసారి మనకు ఇలాగున ఒక తలంపు, ఒక సత్యంగా మనలోనికి రాక మానదు. ప్రభు నమ్ముకున్న తరువాత మనల్ని యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. దేవుని ఆ రక్షణ మార్గాన్ని తెలుసుకున్న తర్వాత, మార్గంలోకి వచ్చిన తర్వాత, ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత, ఇంకా గ్రామీణ భాషలో చెప్పాలంటే యేసు ప్రభువుని నమ్ముకుంటేనే స్వస్థత. యేసు ప్రభువుని నమ్ముకోకపోతే స్వస్థత రాదు, లేదు, ఆయన ఇవ్వడు అనేది కూడా ఒక నియమంగానో, అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఆజ్ఞగానో మనకు అర్థమవుతూ ఉంది. మనకు బోధలు వినబడుతున్నాయి. చాలా వరకు చాలామంది అదే అవగాహనలో ఉంటున్నారు. చాలా సందర్భాల్లో ఇరుగు పొరుగు ప్రభువును అంగీకరించని ఆ పొరుగులో ఎవరికైనా వ్యాధి బాధ మంచం పట్టిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాగున మనం సహజంగానే చెప్పేవారిని చూస్తుంటాం. యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన స్వస్థపరుస్తారు. నిజమే, కాదని అనను నేను. యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని బాగు చేస్తారు. 100% నిజమే, కాదని అనను. కానీ ఒక మాట దానికి జత చేయాలని దేవుని పట్ల భయంతో ఈ మాట చెప్తున్నాను. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే యేసు ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు అనేది నాకు అర్థమైనంత వరకు కూడా అది నిజం కాదు. ఎందుకంటే లేఖనాలు రుజువుపరుస్తున్నాయి. యేసు ప్రభు ఈ భూమి మీద సంచారం చేసినటువంటి దినాల్లో పరిచర్య ప్రారంభించి శిలువ మీద మరణించే వరకు కూడా ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా, అరణ్యానికి వెళ్ళినా, ఎడారిలోకి వెళ్ళినా, పట్టణాల్లోకి వెళ్ళినా, మందిరాల్లోకి వెళ్ళినా, సమాజ మందిరాల్లోకి వెళ్ళినా, విందులలోకి వెళ్ళినా, ప్రయాణాల్లో ఉన్నా, పడవ ప్రయాణాల్లో ఉన్నా సరే ఎప్పుడు దేవుని పని, రక్షణ స్వస్థత, రక్షణ స్వస్థత. దేవుని మనకి స్తోత్రం. లేఖనాలు చూసా, మరలా సమయం పోనివ్వకూడదు కనుక మీకు ఆలోచనలే ముందు పెడుతున్నాను. దాదాపు చాలా వచనాలు మనం రెఫరెన్స్ చూసుకున్నాం. యేసు ప్రభు వచ్చారని తెలిసి అనేక మంది అక్కడికి చాలా మంది రోగుల్ని తీసుకొచ్చారు, వ్యాధిగ్రస్తుని తీసుకొచ్చారు. దెయ్యముల చేత పట్టి పీడించబడుతూ అనేక మందిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అక్కడక్కడ ప్రభు వ్యక్తిగతంగా కొందరిని స్వస్థపరిచినట్టుగా వివరాలు వ్రాయబడ్డాయి. మోత్స వ్యాధిగ్రస్తుడు, నాయీని యొక్క విధవరాలి కుమారుడు, యాయిరు కూతురు, 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు, బెత్తమైన గురుడ్డివాడు, 2 కుష్ఠరోగులు, నడుము వంగినటువంటి బలహీనురాలైనటువంటి స్త్రీ 38 సంవత్సరాల నుంచి,
ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి, ఇలా ప్రత్యేకంగా కొన్ని విషయాలు వివరించబడ్డాయి. కానీ చాలా చోట్ల అనేక మంది యేసుప్రభు దగ్గరకు వచ్చారు రోగులు, లేకపోతే అనేక మంది ప్రభు అక్కడ ఉన్నాడని ఎరిగి రోగులను తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి, మోసుకొచ్చారు ప్రభు దగ్గరికి. లేఖనం సింపుల్గా రాసేశారు, పరిశుద్ధాత్మ రాయించేశారు. ఏమనంటే యేసు ప్రభువు వారందరినీ స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారందరినీ స్వస్థపరిచెను. సో ఆ మాటను బట్టి మనకొక ధైర్యం, మనకొక విశ్వాసం, మనకొక నమ్మిక ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ఆయన ఏ షరతులు పెట్టకుండా, ఏ ప్రశ్నలు వేయకుండా, ఎంత భక్తి చేశావు, ఎంత పరిశుద్ధంగా ఉంటున్నావు, ఎంత నీతిగా ఉంటున్నావు, నేను ఎందుకు నిన్ను స్వస్థపరచాలి అనేటటువంటి వివరాలు కానీ, ఎత్తుపొడుపు మాటలు కానీ, నిష్ఠూరపు మాటలు కానీ ఏమీ లేకుండా రావటం. అమ్మ నీకేం కావాలి, ఎందుకు ఏడుస్తున్నావు, బాబు బాగుపడాలని ఉందా, నీకు స్వస్థపరుస్తా, నాకు ఇష్టమే. ఇవే మాటలండి మన యేసు దగ్గర నుంచి. దేవుని మనకి స్తోత్రం. ఆ మాటలో సందర్భాలన్నీ మనం పరిశీలన చేసి చూసుకుంటే దేవునికి అందరూ స్వస్థత పొందాలని ప్రగాఢమైన వాంఛ. దేవుని మనకి స్తోత్రం. రక్షణ మాదిరిగానే స్వస్థత కూడా ఉచితం. దేవుని మనకి స్తోత్రం. యెషయా గ్రంథం చదువుకున్నాం కదా, 53వ అధ్యాయంలో ఆ వచనాలు మనం పరిశీలన చేసి చూస్తే మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు. మన పాపం, మన అతిక్రమం, దాని ద్వారా వచ్చిన శాపం ఆయన మీద తండ్రి మోపాడు. అది పాపక్షమాపణ కొరకు. మన దోషములు, మన అతిక్రమములు, తద్వారా వచ్చినటువంటి శాపమంతా కూడా ప్రభు మీద మోపబడింది. అదే అధ్యాయంలో అదే యెషయా ప్రవక్త ద్వారా స్వస్థత గురించి కూడా దేవుడు తాను చేసిన ఏర్పాటును ప్రకటిస్తున్నాడు. రక్షణ గురించి తాను చేసిన ఏర్పాటు, ఆ వెంటనే స్వస్థత గురించి కూడా దేవుడు తన ఏర్పాటును అప్పుడే అక్కడే ప్రకటించటం కాదు, ప్రదర్శనకు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హీ రివీల్డ్ హిజ్ డివైన్ ప్లాన్ అబౌట్ హీలింగ్, హెల్త్ టువర్డ్స్ మ్యాన్ కైండ్. మానవ జాతి విషయంలో ఈ వ్యాధి బాధలను వాళ్ళు ఎదిరించి ఆ వ్యాధుల నుంచి వాళ్ళు స్వస్థత పొందే విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి మనం పరిశీలన చేస్తే రక్షణ మాదిరిగానే అంతటా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రభానికి ఇష్టమేనా నేను బాగుండటం, ప్రభా నా కూతురికి ఇలాగ అయిపోయింది, ప్రభా నా కొడుకు ఇలాగ అయిపోతున్నాడు, ప్రభా నా కూతురు చచ్చిపోయేలాగుంది, ప్రభా నా కొడుకు చచ్చిపోయాడు. ఎవరు ఎలాగో యాతనాదంతో ప్రభు దగ్గరికి వచ్చినా ఉన్న పాటును అద్భుతం చేశాడు, ఉన్న పాటును ఆశ్చర్యం చేశాడు. లేఖన మరొక చోట ఈరోజు నిన్ను నన్ను మరింతగా ప్రోత్సాహపరిచే మాట, ఆయన మారడు, నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. రక్షణ దేవుడు బహుమానంగా నీకు ఇస్తున్నాడు, అది గొప్ప భాగ్యం నీకు, చాలా భాగ్యం నీకు. అలాగే స్వస్థత కూడా దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు, అది కూడా నీకు గొప్ప భాగ్యం. దేవుని మనకి స్తోత్రం. కనుక స్వస్థత పొందే విషయంలో దేవుని దగ్గర పెనుగులాడొద్దు. దేవుడు ఇవ్వకుండా నొక్కి పెట్టినట్టుగా, తొక్కి పెట్టినట్టుగా, వెనక్కి దాచుకుంటున్నట్టుగా, ఏదో నేను శిఖరములంతా ఎత్తు ఎదిగిన తర్వాత, ఎన్నో సముద్రాలు దాటొచ్చినంత భక్తి చేసిన తర్వాత, లేదా ప్రభు యొక్క పాదములు పట్టుకుని పదే 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 నా రక్షక, నా ప్రభువా, నా తండ్రిని బ్రతిమలాడి గోజాడి సంవత్సరముల తరబడి ఆ యాతనలోని ఉన్న తర్వాత ఆయన కనికరిస్తాడేమో ఒకవేళ అనే భావన మనలో ఉండటానికి వీల్లేదు. నేడే రక్షణను ఎలా చెప్తున్నారో ఈ మధ్యాహ్నం ప్రభు పాద సన్నిధిలో నేను నిలబడి ఆయన చేతిలో చిన్న పాత్రగా ప్రకటిస్తున్నాను. ఈ మధ్యాహ్నం నేడే స్వస్థత దినం. దేవుని మనకి స్తోత్రం. నేడే స్వస్థత దినం, నేడే స్వస్థత దినం, అందులో సందేహం లేదు, వితౌట్ ఎనీ డౌట్. ఒకవేళ రక్షణ గురించి ఏమైనా సంశయాలు వస్తే అబ్బే సంశయాలు లేవండి, ఎవరికైనా రక్షణేనండి. మరి స్వస్థత దగ్గరికి వచ్చేటప్పటికి ఒకవేళ ప్రభువుని ఎరుగున వారైతే వాళ్ళకి రావాలి అలాంటి సందేహాలు. మేము ప్రభుకు దండం పెట్టుకోవట్లేదు కదా,
యేసు ప్రభుని మేము నమ్ముకోలేదు కదా, ప్రభు మార్గంలోకి మేము రాలేదు కదా, యేసు ప్రభు మా దేవుడు అని మేము అనటలేదు కదా, కనుక మరి మీ యేసు ప్రభువుకి మా గురించి మాకు కావలసినటువంటి ఈ స్వస్థత గురించి ప్రార్థన చేస్తే మమ్మల్ని స్వస్థపరుస్తాడా? ఒకవేళ మీరు చెప్తున్నారు ప్రభువుకి ప్రార్థన చేసుకోండి అని, మరి మేము ప్రభువుని నమ్ముకోలేదు, ప్రభుని తెలుసుకోలేదు, ప్రభు మార్గంలో లేము. నిజాన్ని చెప్పాలంటే ప్రభు అంటే మాకు పెద్ద ఇష్టం లేదు, కానీ మాకు ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చింది కనుక మరి మీ యేసు ప్రభు ఈ ఇబ్బందులు మమ్మల్ని విడిపిస్తాడు కదా, ఆయన మా దేవుడు కాదుగా, నువ్వు మాకు వద్దు అని అంటున్నాం కదా నిన్నటి వరకు మేము, మరి ఈరోజు మాకు అవసరం వచ్చిందని మీరు చెప్పారని యేసు మాకు సహాయం చేయమంటే అని చేస్తాడా? ఖచ్చితంగా లోకరీతి శరీర సంబంధమైన ఆలోచనతో ఒక రిలీజియన్ మాదిరిగా భక్తి చేసి పోయే వాళ్ళకి తప్పకి ప్రశ్న సందేహం వస్తుంది. సందేహంతో పాటు యేసు మమ్మలను బాగుచాడు. ఎందుకంటే యేసుని మేము ద్వేషించాం కదా, యేసుని మేము దూషించాం కదా. దేవుని మనకి స్తోత్రం. కనుక మనకు ఆయన చేయకపోయే అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచన కూడా అపవాది ద్వారా వాళ్లకు రావచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే అపవాది యొక్క ప్రభావంలో ఆలోచన విధానంలో ఉంటారు కనుక. ఈ మధ్యాహ్నం ఒకవేళ అలాంటి సందేహం మనం ఎవరికైనా ప్రభు గురించి చెప్పి ప్రభువుకు ప్రార్థన చేసుకోండి, ప్రభు మిమ్మల్ని స్వస్థపడతా అని చెప్పినప్పుడు అలాంటి సందేహం వాళ్ళు వ్యక్తపరిస్తే ఉన్నపాటును మీరు చెప్పండి, నిజానికి మాకన్నా ముందు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు యేసు ప్రభు అని చెప్పండి. దేవుని మనకి స్తోత్రం. ఇంకా మేము ప్రార్థన చేస్తే కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ, ఇంకా మేము ప్రార్థన చేస్తే కాస్త దేవుడు నిరీక్షణలో తీసుకెళ్లేలాగున్న విశ్వాసం పెంచటానికి ఏమో కాస్త ఆలస్యం చేస్తున్నాడు, అయినా పర్వాలేదు అనుకుని మేము అనుకుంటాము. కానీ మీ విషయంలో మాత్రము యేసు ప్రభు ఉన్న పాటును స్వస్థపరుస్తారు. ఎందుకంటే మీకు రక్షణ అవసరం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగ చెప్పుటకు మనం సాహసం చేయాలి. అంతే తప్ప మీరు యేసు ప్రభుని నమ్ముకుంటేనే మిమ్మల్ని బాగు చేస్తాడు, యేసు ప్రభుని నమ్ముకుంటేనే మీకు విశ్వాసం ఉన్నట్టు. మరికొంతమంది అయితే మీరు బాప్తిసం తీసుకున్న తర్వాతే యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. కొన్ని చోట్ల అలాంటి మాటలకు రుజువుగా కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు. ఇలా 3 సార్లు చెప్పారు, 4 సార్లు అలాగే నేను నీళ్ళలోకి వెళ్ళాం, నీళ్ళలోంచి బయటకు వచ్చాం, స్వస్థత వచ్చింది. అవును, నయమానుకు స్వస్థత వచ్చినట్టుగా రావచ్చేమో. కానీ లేఖనాలను పరిశీలన చేస్తే అనేక కోణాలలో నుంచి ప్రభు యొక్క ఆ పరిచర్య, ఆయన స్వభావం, ఆయన ప్రవర్తన, ఆయన క్రియలు అవన్నీ మనం పరిశీలన చేస్తే ఎక్కడా తన దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేసిన రోజే లేదు. దేవుని మనకి స్తోత్రం. కనుక ప్రభుని ఎరిగినటువంటి ఓ సంఘమా, ప్రభు శరీరమైన ఓ సంఘమా, నా దేవా, నా తండ్రి, నా ప్రభువా అని యేసును మనసారా పిలుస్తున్న ఓ దేవుని జనాంగమా, ప్రభువు నీకు కార్యం చేయటానికి ఆలస్యం చెయ్యడు. ప్రభువుని మొర వినటానికి ఏమీ ఆలస్యం చేయడు. ఆయన ప్రేమ స్వరూపి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎందుకు అందరూ స్వస్థత పొందుకోవటం లేదు? విశ్వాసుల్లోనూ అదే ప్రశ్న. ఎందుకు అందరూ స్వస్థత పొందుకోవట్లేదు? అన్యజనులకు ప్రార్థన సహాయం మనం అందించినప్పుడు కొంతమంది స్వస్థత పొందుతున్నారు, కొంతమంది స్వస్థత పొందట్లేదు. కనుక వాళ్ళు స్వస్థత పొందితే వాళ్ళని ప్రభు ప్రేమిస్తున్నాడని, ఒకవేళ వాళ్ళు స్వస్థత పొందకపోతే ప్రభు వాళ్ళని ద్వేషిస్తున్నాడనే లెక్కల్లోకి మనం రాకూడదు. ఆ లెక్కల్లోనికి యేసు ప్రభుని తీసుకురాకూడదు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన కనికర సంపన్నుడు, ఆయన దయగల దేవుడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. దేవుని మనకి స్తోత్రం. ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టం లేదేమో, లేకపోతే పక్కింట్లో స్వస్థపరిచి ఈ ఇంట్లో నిన్నెందుకు స్వస్థపరచడం? ఒక మాట చెప్పి మనం చేతులు దులిపేసుకుంటాం, మన బాధ్యతలు పక్క పెట్టేస్తాం, నీ తలరాత అన్నట్టుగా అనంగానే మాట్లాడేస్తాం. ఆ పక్క వీధిలో ఆమెను స్వస్థపరిచారు, మరి ఈ వీధిలో నిన్నెందుకు స్వస్థపరచలేదు? ఇంకా చాలా దూరం పోతాం, నువ్వు ఇంకా ఏదో కలిగి ఉన్నావు, ఏదో ఒప్పుకోవాలి, అయినా నీ మీద ఇంకా దేవునికి ప్రేమ కలగలేదు అన్నట్టుగా ఎంత రకాల బోధలు మనం చేయటానికి ప్రయత్నం చేస్తామేమో. ఏమో ఈ మధ్యాహ్నం ప్రభు ఒక్కసారి తన ప్రేమ స్వరూపాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును పట్టి బంధించటానికి వస్తున్నారు పరిసయ్యులు, శాస్త్రులు.
వాళ్ళు కూలికి పెట్టుకున్నటువంటి కొంతమంది సైనికులు కాగడాలు పట్టుకుని, కత్తులు పట్టుకుని, బరిసెలు పట్టుకుని యేసును బంధించడానికి ఆ చిట్టడివి తోటలోనికి వచ్చేసారు. ప్రభువును గుర్తుపట్టేలాగా ఇస్కరియోతు యోధ ముందుకొచ్చి ముద్దు పెట్టుకుని వాళ్ళకు సూచన చూపించేశాడు. ఎందుకంటే ఆ చీకట్లో ఆ వ్యక్తి యేసు ప్రభుని మాకు ఎలా తెలుస్తుంది? శిష్యుల మధ్యన ఉంటాడు ఆయన, మాకు ఎలా తెలుస్తుంది ఆ చీకట్లో ఎంత కాగడంతో వచ్చినంటే ఇస్కరియోతు ముందుగానే యోధ ప్లాన్ ఇచ్చాడు. నేను యేసు దగ్గరికి వెళ్ళి చెయ్యి ముద్దు పెట్టుకుంటా, అప్పుడు మీరు గమనించండి ఆయన యేసు అని, అప్పుడు పట్టుకోండి అన్నాడు. ఓ మై గాడ్, దేవునికి స్తోత్రం. అలాగనే వచ్చారు, యేసు మీద పడ్డారు, బంధించడానికి ప్రయత్నం చేశారు. మీరేం బంధించక్కర్లేదు, నేనే యేసునన్నాడు. ఈ హడావిడిలో ఈ ప్రత్యేకమైనటువంటి సంఘటన జరిగే సందర్భంలో యేసు ప్రభు శిష్యులందరూ ప్రభు చుట్టూ గుమికూడారేమో, వచ్చిన సైనికులు, బంధించడానికి వచ్చినటువంటి ఆ ప్రజలు బరిసెలు పట్టుకుని యేసుప్రభు చుట్టూ ఉన్నారేమో. యేసుప్రభు శిష్యులు ఒక శిష్యుడు, లేఖనాల్లో ఉంది, తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని యేసు దగ్గరికి వస్తున్నటువంటి ఆ సైనికుని మీద దాడి చేశాడు. యేసుప్రభు శిష్యుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సైనికుడు పక్కకి, చెవి మాత్రం తెగిపోయింది. చెవి తెగిపోయింది ఆ సైనికుడిది. యేసు శిష్యుడిని గద్దించాడు, కత్తి తీసి వరలో పెట్టు, నేను అడిగితే నా తండ్రి సైన్యాలను పంపిస్తాడు కాపాడటానికి. ఇది యుద్ధం చేసే సమయం కాదు, తండ్రి చిత్తం జరిగే సమయం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా అని ఊరుకున్నాడా? ఏమీ లేదు. అంతటి ఆపద సమయంలో, అంతటి కష్ట సమయంలో, అంతటి దుఃఖ సమయంలో, అంధకారపు ఆ తోట కీనీడలో ఆ వ్యక్తి దగ్గరికి, ఎవరైతే గాయమైపోయి రక్తం కారిపోతా ఉందో, చెవి తెగిపోయి కింద పడిందని కొంతమంది అంటారు, అక్కడ వేలాడుతూ ఉంది చెంప దగ్గర అని కొంతమంది అంటారు. ఏమో, ఏదైతేనే ప్రభు చటాలున ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆ చెవి వేలాడుతున్న చెవి భాగాన్ని పైకి పెట్టి చేయి పెట్టాడు. వెంటనే అద్భుతంగా సర్జరీ మాదిరిగా అతుక్కుపోయింది చెవి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. తనను పట్టి బంధించటానికి, తనను కొట్టడానికి, తనను ఈడ్చుకుపోవటానికి, తన మీద ప్రేమతో రాలేదు ఆ సైనికుడు. ఆజ్ఞతో వచ్చాడు, అధికారుల ఆజ్ఞతో వచ్చాడు. ఆ సైనికుడు హృదయం ఏ స్థాయిలో ఉందో మనకైతే తెలీదు. అతనికి గాయమైంది. అతడేం భక్తుడో, ఎంత నిష్ఠగా ఉన్నాడో, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, ఎంతగా యేసంటే ఇష్టమో మరి ఆ సైనికుడికి. ఎక్కడ మార్కులు పడవ సైనికునికి. ఇంకా చెవి తెగిపోయింది. మనం అనుకుంటాం యేసును ఇంతగా కష్టపెట్టడానికి వచ్చారా వాళ్ళు అనుకుంటూ, అప్పుడే వాడి మొండెం శిరస్సు నుంచి వేరైతే బాగుండేది, చెవుకుటే తెగింది అని ప్రభు మీద అతి ప్రేమ ప్రదర్శించేవారు అనుకుంటారు. ప్రభు శిలువ మీద పడిన వేదన, ఆ శిలువ గాయముల ద్వారా ఆయన పొందినటువంటి బాధ, విలవిల్లాడించేటటువంటి శోధన మనము తర్వాత ఈ లేఖనాల వివరాల ద్వారా గమనించాం గనుక, ఆ పట్టుకున్న వారిని, కొట్టిన వారిని, పొడిచిన వారిని, ఉమ్మి ఊసిన వారిని, ఈడ్చుకుపోయిన వారిని, చెంపలు పెరికి లాగిన వారిని, నేను ఎక్కడుంటే అంటే వాళ్ళని ఏం చేసేవాడినో అన్నట్టుగా మనం ప్రేమను వాళ్ళకు పోస్తుంటాం యేసు ప్రభు మీద. తప్పు ఒప్పని నేను ఈ మధ్యాహ్నం చెప్పను, కానీ అక్కడ యేసు చేసిన అద్భుతమైన ప్రవర్తన చూడండి. యేసును అలా చేస్తుంటే మనకన్నా యేసుకు అంత కోపం రావాలి. కానీ యేసు ఏం చేశాడు? వ్యక్తి దగ్గరకు వచ్చాడు, వేలాడుతున్న చెవి భాగాన్ని అనుకుందాం, అలా పైకి తీశాడు, చేత్తో అలా ముట్టాడు. వెంటనే ఏమాత్రము కూడా చారలేకుండా అనుకుంటాను ఉన్న పాటున ఎప్పటిలాగే చెవిగా ఉండిపోయింది అది. నేను అంటున్నాను, ఇది నా యేసయ్య స్వస్థపరిచే విధానం. దేవుని మనకి స్తోత్రం. ఇది నా యేసయ్య స్పందించే విధానం. ఇది నా యేసయ్య స్వభావం. ఇది నా యేసయ్య మనస్తత్వం. ఇది నా యేసయ్య ఆకాంక్ష. ఇది నా యేసయ్య యొక్క ఆకలి, దప్పిక, ఆత్రత. మరి తండ్రి చిత్తం ఒకటి, యేసుప్రభు చిత్తం ఇదే. యేసుప్రభు ఆకాంక్ష, యేసుప్రభు ఆకలి, యేసుప్రభు దప్పిక
ఎవరి వ్యాధితో ఉండకూడదు, ఎవరు బాధలు ఉండకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మరి తండ్రి చిత్తం వేరే అనుకోండి, రోగాలతో ఉండాలి, వ్యాధులతో ఉండాలి, ఈశ్వరమంటూ ఉండాలి, వాళ్ళకు బుద్ధి రావాలి. ఒకవేళ తండ్రి ఆలోచన అనుకోండి, కాసేపు జస్ట్ ఇమాజిన్, తండ్రి ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాలి, ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాలి, ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాలని ప్రభు ఈ భూమి మీద సంచారం చేసిన దినాల్లో పైన ఉన్నటువంటి తండ్రి కూడా లేదు, ఈ వ్యక్తికి ఇలా బుద్ధి చెప్పాలి, ఇలా బుద్ధి చెప్పాలి, ఈ రోగంతో ఇలా కుదిపేసేయాలి, ఈ వ్యాధి పెట్టి వాడిని ఇలా నలిపేస్తే తప్ప వాడికి బుద్ధి రాదు అనేలాంటి చిత్తం, ఇష్టం, ప్రణాళిక తండ్రిది అనుకోండి. మరి తండ్రి చిత్తం అదే అయితే యేసుప్రభు మరొకలాగా ఎందుకు చేస్తాడు భూమి మీద? దేవుని మనకి స్తోత్రం. లేఖనం చూస్తే తండ్రి ఏం చేయమంటాడో అదే నేను చేస్తా, తండ్రి ఏం చేయటం కొడుకు చూస్తాడో కొడుకు అదే చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. అంటే నేను ఈ మధ్యాహ్నం మరొకసారి చెప్తున్నాను, యేసు ప్రభు భూమి మీదకి రాగానే తండ్రి తన చిత్తాన్ని ప్రభు పనుల ద్వారా చెప్పేశాడు. తండ్రి తన ప్రణాళిక ఏంటో, తన ఆలోచన ఏంటో, తన ఉద్దేశం ఏంటో యేసు ప్రభు యొక్క ప్రవర్తన ద్వారా తనను తాను కనపరుచుకున్నాడు. ప్రభు చెప్పారు కదా, నన్ను చూస్తే తండ్రిని చూడాల్సిన పని లేదు, నేను ఏం చేస్తానో తండ్రి అదే చేస్తాడు. కాదు, తండ్రి ఏం చేస్తాడో కొడుకు అదే చేస్తాడు, తండ్రి ఏం చేయమంటాడో కొడుకు అదే చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. కనుక యేసు ప్రభు స్వస్థపరిచిన తీరంతా మనం చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే తండ్రి ఇష్టం కూడా అదే. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి తీవ్రమైన వ్యాధి బాధలతో మంచం పట్టి కృంగి కృషించిపోతూ ఉంటే కొంతమంది ఇలాగ అంటుంటే నాకు ఈ ఆలోచన ఆధారం చేసుకుని కొంచెం అభ్యంతర పడుతుంటాను. నేను అవును కాదంటా, నాకు ధైర్యం సరిపోదు. చాలా చోట్ల దేవునికి ఇంకా 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 నలగొట్టం ఇష్టమైంది. క్యాన్సర్ ఫస్ట్ స్టేజా, ఇంకా దేవుడు బాగు చేయడు, సెకండ్ స్టేజ్ దాటాలి, థర్డ్ స్టేజ్ దాటాలి, ఫోర్త్ స్టేజ్ దాటాలి, అప్పటికీ బుద్ధి వస్తే అప్పుడు తండ్రి స్వస్థపరుస్తాడు అన్నట్టుగా కొంతమంది క్రైస్తవులు అలాగున బాధపడేవారితో చెప్పినా, బాధపడుతున్న వారి గురించి ఎవరైనా మాట్లాడుకుంటుంటే వారికి ఏదో గొప్ప సత్యబోధల చెప్పినా నేనైతే ఆ మాటకు అడ్డొస్తా. ఎందుకంటే తండ్రి చిత్తం ఏంటో యేసు ప్రభు చేసి చూపించాడు. కనుక ఈరోజు తండ్రి చిత్తం, ఒకవేళ క్యాన్సర్ పెట్టి చంపాలి, నలగొట్టాలి అనేది తండ్రి చిత్తం అయితే, తండ్రి చిత్తం వ్యతిరేకంగా యేసు ప్రభు ఎందుకు బాగు చేస్తాడు? నాన్న చిత్తం నువ్వు క్యాన్సర్తో ఇంకా బాధపడాలి, 3వ స్టేజ్ దాటాలి అన్నట్టుగా యేసు ప్రభు చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఈ మధ్యన చెప్తున్నాను, తండ్రి, కొడుకు, పరిశుద్ధాత్మ ఒక్కటే. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే ఈ చదువుకున్న వచనంలో తండ్రి చిత్తం ఏంటో కనుక్కోండి. అది ఏ తాత్పర్యంతో, ఏ సందర్భాన్ని బట్టి, ఏ విషయాన్ని వివరిస్తూ అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఆ మాట రాశాడో ఓకే, సందర్భానుసారంగానే వాక్యాన్ని చూద్దాం, నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అట్ ద సేమ్ టైం తండ్రి చిత్తం ఏంటో దాదాపు పాత నిబంధనలో ఉన్న వచనాలను బట్టి ప్రకటన గ్రంథం వరకు చాలా వివరాలు వ్రాయబడి ఉన్నాయి. కనుక మనకు అవసరమైన కాంటెక్స్ట్ అని అక్కడే తండ్రి చిత్తం కనిపెట్టి స్వస్థత విషయంలో మరొకలాగా మనం ఆలోచన చేయటం ప్రారంభించామనుకోండి, తండ్రి పొరపాటు పడడు, మనం పొరపాటు పడతాం. తండ్రిని తెలియకుండానే మనము అన్యాయస్తునిగా, అక్రమార్కునిగా, దయలేని వానిగా, జాలి లేని వానిగా, కనికరము లేని వానిగా మనమే మన మాటలతోని చూపించే వారంగా అయిపోతాం. కనుకనే ఈరోజు ఇతరులకు ప్రభువును పరిచయం చేయాలన్నా, ప్రభు నాకు తెలుసు అని చెప్పేటటువంటి మనం, ప్రభు నా జీవితంలో ఏం చేయబోతున్నాడు, ఈ పరిస్థితుల్లో ప్రభు నన్ను ఎలా విడుదల చేయబోతున్నాడు, ఈ పరిస్థితుల్లో ప్రభు నన్ను ఎలా హెచ్చించబోతున్నాడు అనే విషయంలో నీకైనా నాకైనా ఒక అవగాహన రావాలంటే ప్రభు యొక్క స్వభావం ఏంటో మనకు బాగా తెలియాలి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా తల్లి కావచ్చు, నా తండ్రి కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, పెద్దన్న కావచ్చు, ప్రభు అంటే ఇష్టం లేకుండొచ్చు, ఇష్టం ఉన్నా సరే మా భక్తి ఏదో మాది అని అనొచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చెప్తున్నా, మీరు చెప్తున్నా, చిరునవ్వుతో అంతేలేమని అనొచ్చు. ఏమో మీలో కానీ నాలో కానీ ఇలాంటి తలంపు వస్తే మట్టుకు, ఎలాంటి తలంపు, ఇక వీరు మారరు, ఎంత కఠినమో, ఇక మారరు అంటూ అక్కడితో వదిలేస్తామా? వీళ్ళు మారటం దేవుని చిత్తం
కాదేమో అని కూడా కొన్ని తోకలు తగిలిస్తాం మన ఆలోచనలకు. మనం తగిలించడం కాదు, అపవాది వచ్చి గుసగుసగా మన చెవులు వదులుతాడు మాట, వెంటనే అవునన్నట్టుగా మనం మాట్లాడేస్తాం. ఈ మధ్యాహ్నం మళ్ళా మరొకసారి ప్రభు మన నోటితో పలికే మాట తీరు గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళు రక్షణ పొందుతారు అనే భావనతో అని మీరు ప్రార్థన చేయండి. దేవుని మనకి స్తోత్రం. ఇక రక్షణ పొందడని కాదు, ఇలాంటి వాడు రక్షణ పొందడని కాదు, ఇలాంటి వాడిని దేవుడు రక్షించడు అని అతని యొక్క వ్యక్తిత్వపు అలవాట్లను బట్టి, వ్యసనాలను బట్టి కొంతమంది కంక్లూజన్కి వచ్చేస్తారు విశ్వాసులు. ఇలాంటి వాడిని దేవుడు కూడా రక్షించడు. యేసు ప్రభు కూడా కనికరపడడు. అబ్బో, యేసు ప్రభు గురించి నీకు చాలా తెలుసు అనుకుంటాను అలా వ్యక్తితో. యేసు ప్రభు నీలాంటి వాడిని బాగు చేయడు అని చెప్పే గొప్ప భక్తులు నేను అక్కడక్కడ చూస్తుంటాను. వెంటనే నాకు అనాలనిపిస్తుంది, యేసు ప్రభు గురించి నీకు చాలా తెలుసు అనుకుంటానే, చాలా తెలుసు అన్నట్టుగా సమాధానం చెప్పొచ్చేమో, కానీ ఆ వ్యక్తి ఎదురంటూ పడితే యేసు ప్రభు గురించి నీకు ఏమీ తెలియదు అంటాను నేను. ఎందుకంటే లేఖనం యేసు ప్రభు గురించి మరొకలా చెప్తుంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కష్టంలో, వ్యాధిలో, బాధలో అయ్యో అని ఆర్తనాదం చేస్తూ ప్రభు వైపు తిరిగేటటువంటి ఆ స్థితి ఆ వ్యక్తిగా లేకపోతే, వ్యక్తి తరపున మరొకరు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా అని కేకలేసినా ఎక్కడికక్కడ ప్రభు కడుపు కనికరంతో కదిలిపోయేదని లేఖనం చెప్తా ఉంది. అమ్మ కన్నా ఎక్కువగా కదిలిపోతాడండి యేసయ్య. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుని చిత్తమేంటో వివేకము కలిగి మనం తెలుసుకోవాలి. చిత్తమేంటో తెలుసుకుంటే ఆ వాక్యములో ఉన్నటువంటి దేవుని నడిపింపు అనే జ్ఞానం, ఏది దేవుని నడిపింపు, ఏది దేవుని నడిపింపు కాదు, ఏది దేవుని స్వభావం, ఏది దేవుని స్వభావం కాదు, ఏది దేవునికి ఇష్టం, ఏది దేవునికి ఇష్టం కాదనేది మనకు ప్యూర్గా, పెర్ఫెక్ట్గా 100% క్లియర్గా మనకు అర్థమైపోతూ ఉంటుంది. నిన్ను నీవు అనుమానించు, నీ మాటలను అనుమానించు, ఓకే, ఇట్స్ యువర్ విష్, అది నీ ఇష్టం. నిన్ను నువ్వు అనుమానించుకో, నీ మాటను అనుమానించుకో, నీ జ్ఞానాన్ని అనుమానించుకో. అవసరమైతే నీ స్నేహితులు జ్ఞానులని చెప్పిన స్నేహితుల జ్ఞానాన్ని కూడా నువ్వు డౌట్ పడు, ఓకే, ఇట్స్ అప్ టు యూ. కానీ తండ్రి స్వభావం ఎప్పుడు డౌట్ పడొద్దు. ఆయన మారడు, నిరంతరము ఒకేలా ఉంటాడు, ఉన్నవాడను అనువాడను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్షణ విషయంలో తండ్రిది ఏ వాంఛ అయితే, తండ్రిది ఎలాంటి ప్రేమ స్వభావము, ఎలాంటి ఆత్రత అయితే, ఆత్రత అని చెప్పాలి. నేను ఆలస్యం చేస్తే, ఒక గడియ నేను ఆలస్యం చేస్తే కొన్ని కోట్ల మంది నరకానికి పోతారేమో, నేను ఆలస్యం చేయకూడదు అన్నంత మాదిరిగా యేసు ప్రజలను రక్షించటానికి ఉరకలు వేస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకలాగా ముహూర్తాలు చూడడు రక్షించడానికి. రక్షణ పొందటానికి కొంతమంది రోజులు, సమయాలు చూసుకుంటున్నారు విశ్వాసులు, చూసుకోవాలని చెప్తున్నారు కొంతమంది క్రైస్తవ పూజారులు. రక్షణ పొందటానికి ముహూర్తాలు పెట్టుకునేవారు ఉన్నారు, తేదీలు పెట్టుకునేవారు ఉన్నారు, రోజులు పెట్టుకునేవారు ఉన్నారు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. రోగి విలవిల్లాడిపోతున్నాడు ప్రాణవాయువు అందక. వైద్యం చేయాలంటే ముందు రోగి బ్రతకాలంటే ఆక్సిజన్ అందాలి. ఇమ్మీడియట్గా వ్యక్తికి కావాల్సింది ఆక్సిజన్, ఇంజెక్షన్స్, స్కానింగ్లు, తర్వాత బ్లడ్ టెస్టులు, తర్వాత ముందు ఊపిరి లోపలికి వెళ్ళాలి. ఆక్సిజన్ పెట్టండి, ఐసీయూలో పెట్టండి అంటారు ఇమ్మీడియట్గా. ఆక్సిజన్ అందిన తర్వాత అప్పుడు చూద్దాం మిగిలిన వైద్యాలన్నీ కూడా. ముందు వైద్యం ఆక్సిజన్. నేను అంటాను, ముందు వైద్యం రక్షణ. ముందు రక్షణ రానివ్వండి, ఆ తర్వాత స్కానింగ్లు మొదలవుతాయి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధి విధానాలన్నీ అర్థమవుతాయి. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఎక్కడ ఏ స్థితి బలహీనంగా ఉంది, ఏ స్థితి బలంగా ఉంది, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రారంభమైపోతాయి. ఇక ఆరోగ్యాన్ని పుంజుకునేటటువంటి ఆ వ్యక్తి ఆ రీతిగా ఔషధాన్ని స్వీకరిస్తూ ఆ రీతిగా తన యొక్క ఆరోగ్య విశ్రాంతి విధి విధానాలను అలవాటు చేసుకునేటప్పటికీ ఇక బ్రతకుడు అనుకున్నటువంటి వ్యక్తి 1000 మందిని బ్రతికించే వ్యక్తిగా తయారైపోతాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నేను అంటాను, ప్రతిదానికి భక్తిని ముందుకు లాక్కు రావద్దు. నిష్ఠ ఉండనివ్వండి, నియమం ఉండనివ్వండి, సత్యం ఉండనివ్వండి, ప్రభు రోషం ఉండనివ్వండి, ప్రభు పరిశుద్ధత ఉండనివ్వండి. కాదంటానికి సరిపోం.
కానీ ఆక్సిజన్ పెట్టాల్సినటువంటి సమయంలో ఇవన్నీ కూడా, ఔషధాలన్నీ కూడా వ్యక్తి దగ్గర పట్టుకొచ్చి ఈ స్కానింగ్ చేయాలి, ఇది బాగవ్వాలి, అది బాగవ్వాలి, అది బాగవ్వాలి, ఇది పోయింది, అవయవం పోయిందని ఈ ట్రీట్మెంట్ల ముందు ఈ బిడ్డ చచ్చిపోతున్నాడు. యేసు ప్రభు చిత్తం కూడా అదే. అంతటా అందరి ముందు రక్షించబడాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరలా చెప్తున్నానని కాదు, నపుంసకుడు ఇథియోపియా దేశపు రాణి దగ్గర కోశాధికారిగా పనిచేస్తున్న వ్యక్తి యెరూషలేము వచ్చాడు, ఆరాధన ముగించుకున్నాడు, తిరిగి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఫిలిప్పును పరిశుద్ధాత్మ ఆ రథం వెనకాల పరిగెత్తించాడు, మాట్లాడించాడు. రథంలో వ్యక్తి కూర్చోబెట్టుకున్నాడు. ఏం చదువుతున్నామన్నాడు. పలానా గ్రంథం అధ్యాయం చదువుతున్నాను, మీకేమైనా అర్థమవుతుందని అడిగాడు. నాకేం అర్థమవట్లేదు, ఎవరిని చెప్పేవారు ఉంటేనే కదా అన్నాడు. వెంటనే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం అని మనం చెప్పుకుంటున్నాం అంకెలతోటి. యెషయా గ్రంథంలో ఉన్న ఆ పుస్తక భాగం, ఆ పేజీ భాగం వచ్చినప్పుడు ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్ముడు రక్షణ సువార్త ఆ నపుంసకునికి వివరించి చెప్పించాడు. ఎంత సమయం పట్టిందో నాకు తెలియదు. 3 గంటల ప్రసంగం అందామా, 30 గంటల ప్రసంగం అందామా, అవన్నీ పక్కకు పెట్టండి. చెబుతున్నాడు ఫిలిప్పు యేసుని గురించి ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పు ప్రకటిస్తుండగానే వింటున్నాడు. కానీ నేను అనుకుంటాను ఆ నపుంసకుని యొక్క మనసంతా కూడా నీళ్లు కోసం ఆత్రత పడతా ఉంది. చటాలు నీటుగుంట కనపడింది. ఫిలిప్పును ఒక్కసారి ఆపండయ్య గారు ప్రసంగం అన్నాడు. ఆపాడు. నాకు రక్షణ కావాలి, ఇదిగో నీరు ఇవ్వటానికి మీరున్నారు, రండి అన్నాడు రథం దిగి. దేవుని మనకి స్తోత్రం. నేను గతంలో చెప్పినట్టున్నాను మీకు, ఫిలిప్పు గారు కూడా నేటి దినాలు పూజారులు లాంటి వారైతే, బాబు ఇలాగ కూర్చుని అలాగ ప్రసంగిని ఇదిగోగుంటా నాకు ఇచ్చేసేయంటే ఇచ్చేసేది కాదు. యెరూషలేము రావాలి, బైబిల్ క్లాసులు తీసుకోవాలి, ఇంకా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. నీకు ఏం తెలిసింది అప్పుడే? ఏదో 5 నిమిషాలు నీకు సువార్త చెప్పాను, అప్పుడే అయిపోయిందా నీకు? మళ్ళీ 3 సార్లు యెరూషలేము వచ్చినప్పుడు, 3 సార్లు యాత్ర చేసినప్పుడు ఏమో ఆ ఫిలిప్పు గారు అలాగ అనేవారేమో నేటి పూజారుల వారి రీతి అయితే. నేనంటున్నాను, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ శక్తి చేత పరిచర్య చేస్తూ పరిశుద్ధాత్మ బలంతోనే ప్రేరేపణతోనే రథ వెనకాల పరిగెత్తి ఒక వ్యక్తి రక్షణ కోసం పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును పరిగెత్తించిన తీరు, ఫిలిప్పును ప్రయాసపెట్టిన తీరు, ఫిలిప్పును ఆ రథంలో ఉన్న వ్యక్తి రక్షణ కొరకు ఫిలిప్పును అలాగున ఒక నలుగుడుకు గురి చేసినటువంటి పరిశుద్ధాత్మ ఆ నపుంసకునికి రక్షణ ఇవ్వటానికి, రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తాడో చెప్పండి? ఏమి కాదు, ఉన్న పాటున్న రక్షణ. దేవుని మనకి స్తోత్రం. ఈ మధ్యాహ్నం సందర్భానుసారంగా సమయం కనుక పరిశుద్ధాత్మని ప్రేరేపణతో చెప్తున్నాను. ఇంకా రక్షణ పొందకుండా ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ, వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని స్వీకరిస్తూ, ప్రభువు ప్రార్థన చేసుకుంటూ, మేలులు పొందుకుంటూ, వీటి గురించో వ్యక్తుల గురించో దేని గురించో నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో రక్షణ పొందటానికి. నేడే రక్షణ దినం, రక్షణ పొందటం నీకు మంచిది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షణ ఎలాగైతే దేవుని చిత్తము అందరికీ ఉచితమో, కొందరు పొందకపోయినా అలాగని కొందరినే రక్షిస్తాడనే లాంటి ఒక ఒక సూచన మనకు అనిపిస్తున్నా, రుజువులు కనిపిస్తున్నా, వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలాగున్నా మనం మాత్రం ప్రభువుని చూడాలి. వ్యక్తుల ప్రవర్తన ఎలాగున్నా సరే, ప్రవర్తన బట్టి కొందరిని రక్షించడం అనుకుంటాను ప్రభు, కొందరినే రక్షిస్తాడు అనుకుంటాను అనేటటువంటి కంక్లూజన్కి వచ్చేస్తాం మనం. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి, వ్యక్తి యొక్క తీరుతెల్ని బట్టి, వ్యక్తి యొక్క వ్యతిరేకత, వ్యసనముల యొక్క లోతును బట్టి మనం అనుకుంటాం, అబ్బే ఈ బిడ్డ రక్షించబడ్డు, ఈ వ్యక్తి రక్షించబడ్డు. దేవునికి అసాధ్యం ఇతను రక్షించడం అంటే. అసలు కొంచెమైనా యేసు వైపు చూసి, యేసు అంటే చాలు. అపొస్తలుడైన పౌలుగా మలచబట్టడానికి ముందు సౌలుగా ఉన్నప్పుడు యేసు వైపు చూడలేదు. యేసే సౌలుకు ఎదురొచ్చి తన వైపు చూసేలా చేశాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నీ రక్షణ కోసం, నీ స్వస్థత కోసం ఎప్పుడో దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఈ మధ్యాహ్నం ఈ వ్యాధి, ఈ బాధ, ఈ తెగులు, ఈ లోటు ఏమో నేను చెప్పను, కానీ నీ శరీరం వైపు చూడొద్దు, నీ శరీరంలోని వ్యాధి వైపు చూడొద్దు, బలహీనత వైపు చూడొద్దు. నిన్ను బాగు చేస్తాడు, నువ్వు బాగుగా ఉండటం అని చిత్తమని దేవుని యొక్క వాక్యం నీకు రుజువుపరుస్తుండగా, ఈరోజే నాకు స్వస్థత దేవుడు ఇచ్చే దినమని నువ్వు సొంతం చేసుకుని ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోవాలి ఈరోజు. దేవుని మనకి స్తోత్రం. క్యాన్సర్ కంతులు కరిగిపోనుగాక,
రొమటిజం తొలగిపోనుగాక, గుండెల్లో వాల్సులున్నటువంటి ఆ కొవ్వు కరిగిపోనుగాక, యేసు నామములో థైరాయిడ్ మామూలు స్థితికి వచ్చునుగాక, బ్రెయిన్లోని ట్యూమర్స్ అన్నీ కూడా కదిలిపోనుగాక, కంటిలో ఉన్న పుష్పములు కరిగిపోనుగాక, యేసు నామములో చర్మ రోగములన్నీ కూడా విడిచిపోనుగాక, గర్భసంచిలో ఉన్న ప్రతి పుండ్లు కూడా యేసు నామములో కనపడకుండా పోనుగాక, సంతానము లేకుండా ఉన్నటువంటి గర్భములు తెరవబడునుగాక, యేసు నామములో ఇప్పుడు ఎలాగ జరుగునుగాక, యేసయ్య శక్తి ద్వారా ఇప్పుడే జరుగునుగాక, ఇన్ జీసస్ నేమ్. ఎందుకంటే ప్రభు చిత్తం అది. ప్రభు చిత్తం అది కానప్పుడు ప్రభా ఇలాగునా అని నేను ఎంత పెనుగులాడిన జరగదు. అది ఒకవేళ నా కన్నీరు తొడవటానికి కాస్త జరిగించినా ఆ తర్వాత నాకు కష్టాలు వస్తాయి. కనుక ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, తండ్రి చిత్తం ఏంటో ఎరిగిన తర్వాత మన విశ్వాసం పెరుగుతుంది. ఆ చిత్తం ఎరిగిన తర్వాత చిత్తం మీద మనం విశ్వాసం పెట్టుకుంటాం. ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. అదే వాక్యం చెప్తుంది కదా, ప్రార్థన అంతా కూడా విశ్వాస సహితంగా ఉండాలి. ఏ విశ్వాసము? తండ్రి చిత్తం ఏంటో ఎరిగి ఉండే విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక నీకు సమాధానం వచ్చి తీరుతుంది. సమాధానం ఇచ్చి తీరుతాడు. దేవుని మనకి స్తోత్రం. ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆలస్యానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఆలస్యం అవుతుందని దేవుని చిత్తాన్ని, దేవుని మాటను, దేవుని వాగ్దానాన్ని అపార్థం చేసుకోవద్దు. దేవుడు నీకు అబద్ధం ఆడాడని కానీ దేవుడు నీ పట్ల జరిగించకుండా మరొకరి పట్ల జరిగించడానికి ఏదో ప్రణాళిక వేసాడని అనుకోవద్దు. ఆలస్యానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక కారణము, మధ్యలో అపవాది అడ్డుకుంటాడు. ఏదో రీతిలో దేవుని మీద మనకున్న అభిప్రాయాన్ని, మనకున్న విశ్వాసాన్ని బలహీనపరచడానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, మనము పోరాడుచున్నది శరీర సంబంధులతో కాదు, అంధకార సంబంధమైన ప్రధాన దూతలతో, ఆకాశ మండలంలో ఉన్న అపవిత్రాత్మలతో మనం పోరాడుతున్నాం. పైనుంచి సమాధానం వస్తుండగా అడ్డుపడటానికి వాడికి ఒక్కడికే అవకాశం. అడ్డుపడగలడేమో కానీ ఆపలేడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యమయ్యేలాగున అడ్డుపడగలడేమో, వాడి బలమంతా వెచ్చిస్తాడు. వాడికి సైన్యాలు ఉన్నాయి, మామూలు కాదు. వాడికి సైన్యాలు ఉన్నాయి. దురాత్మల సైన్యం, అపవిత్రాత్మల సైన్యం, అంధకార శక్తుల సైన్యం, ప్రేతాత్మల సైన్యం, భయపెట్టే దురాత్మ యొక్క సైన్యం ఉన్నాయి. ఆ సైన్యాలు వాడి బలమంతా ఒక్కటిగా చేసుకుని దేవుని యొక్క సమాధానం నీ దగ్గర రాకుండా అడ్డుపడి, మరలా చెప్తున్నాను, నాకు నేను చెప్పుకుంటున్నాను, ఆలస్యం చేయగలడేమో కానీ నీకు అందకుండా అడ్డుకునే శక్తి వాడికి లేదు. నేను ఎందుకు చెప్పాలి? యేసు శక్తిమంతుడు కనుక. ఎందుకు చెప్పాలి? యేసు రక్తం అద్భుతమైన శక్తి కలిగింది కనుక. అవును అవును అవును. కానీ యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 10-11 వచనాల్లో దేవుడు ఒక మాట పలికాడు. నేను ఒక మాట పంపించానంటే, నేను ఒక మాట పైనుంచి క్రిందికి పంపించానంటే, ఎలాగా? వర్షములాగా, మంచులాగా. పైనుంచి నేను క్రిందికి పంపానంటే ఆ మాట నేను పంపిన చోటుకు వెళ్ళి నేను పంపిన పనిని పూర్తి చెయ్యాల్సిందే అన్నాడు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నెరవేర్చాల్సిందే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఆ వచనం చూద్దాం ఒక్కసారి. చూడండి, లేఖనం చదవటం మనకు మంచిది. ఎందుకంటే ప్రభు కూడా ఈ సందర్భాల్లో శోధింపబడినప్పుడు, సమాజ మందిరాల్లో శాస్త్రులు, పరిసయ్యులు ఆయన ఎదిరించి ప్రశ్నించినప్పుడు లేఖనాలు ఎలాగుంది మర్చిపోయారా అంటుండేవాడు. యెషయా గ్రంథం ఎక్కడుందని అడగొద్దు సుమా. 55వ అధ్యాయం 8 నుంచి చదువుదాము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఏంటట? ఇదే యెహోవా వాక్కు అని ప్రారంభిస్తున్నాడు. ఏదో ఒక ప్రత్యేకమైన మాట. ఇదే యెహోవా వాక్ అంటగానే యువర్ అటెన్షన్ ప్లీజ్ అన్నట్టు అన్నమాట. మనం మాట్లాడుకుంటుంటాం, వెంటనే అనౌన్స్మెంట్ వస్తుంది, యువర్ అటెన్షన్ ప్లీజ్ అనగానే వెంటనే మనం మాట్లాపేసేసి చెవును ఆ శబ్దం మీద పెట్టేస్తాం. చూసారా? దానికన్నా 100 అంతల అటెన్షన్లోకి వచ్చేసేయాలి విశ్వాసులు. ఎప్పుడు? ఇది యెహోవా కనగానే నిలబడి మనసు పెట్టాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో
మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ద సేమ్ వే అలాగే నా నోట నుండి వచ్చునము వాక్కు మాట కూడా ఉంటుంది. నిష్ఫలముగా నా యొద్దకు అది రాదు, మరలక అది నాకు అనుకూలమైన దానిని, అనుకూలమంటే నాకు ఇష్టమైన దానిని, నా చిత్తాన్ని, నా ఆజ్ఞను తప్పక నెరవేరుస్తుంది. నేను పంపిన కార్యాన్ని సఫలం చేస్తుంది. తిరిగి రావటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నేనంత ధైర్యంగా చెప్తున్నమాట. వాడు ఆలస్యమయ్యేలాగా ఆపు చేయగలడేమో కానీ దేవుడు నిన్ను ఫలింప చేయటానికి, నిన్ను వర్ధిల్ల చేయటానికి, నిన్ను దీవించటానికి, నీ హృదయంలో ఒక విశ్వాసపు ఆ మంటను పుట్టించటానికి, నీ లోటును తీర్చటానికి, నీ కొదువును ఆయన తీర్చటానికి, నిన్ను లేవనెత్తటానికి ఆయన పంపిన ఆ సమాధానం ఉంది చూసారా. నువ్వు మొరపెట్టావో, యేసుని వల్ల మొరపెట్టావో తండ్రి తప్పక ఇస్తాడని యేసయ్య కూడా వాగ్దానం చేసేసాడు లేఖనాల్లో. మరి జవాబు ఆలస్యమైంది. ఈ లోపల అపవాది ఆ జవాబును మధ్యాకాశంలో అడ్డుకోవటమే కాదు, మన మనస్సు మీద దాడి చేస్తాడు తలంపులతో, మన ఆలోచనల మీద దాడి చేస్తాడు వాడు తలంపులతో. ఏమన్నారు చెప్పండి? బాగు చేసేవాడి తిప్పాటికి బాగు చేస్తాడుగా, నిన్ను బ్రతికించేవాడి తిప్పాటికి వచ్చి బ్రతికిస్తాడుగా, నీ పిల్లల జీవితాన్ని మలిచేవాడే తిప్పాటుకొచ్చి మలిచేస్తాడుగా. ఇలా వదిలేయడు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి నువ్వు మరిపెడుతున్నావు, ఎన్ని రోజుల నుంచి మరిపెడుతున్నావు. నువ్వు కాచే కన్నీరు మామూలా? ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నావు? కటుక ఉపవాసాలు. అయినా నీ దేవుడు కనికరించాడా? అయినా యేసు ప్రభు కృప చూపించాడా? నువ్వేమో కృపగల దేవుడు, కరుణా సంపన్నుడని మాట్లాడతావు, పాటలు పాడతావు. ఏది కనికరము, ఏది దయ అని తలంపుల మీద దాడి చేయగానే మనం ఏమాత్రం కాస్త బలహీనంగా ఉన్న వాక్యంలో కానీ, దేవుని యొక్క చిత్తం ఎరుగుట్లో కానీ వెంటనే అవును కదా, నిజమే కదా, ఆ మాత్రం కనికరం నీ కూతురి మీదే లేదా, ఆ మాత్రం కనికరం నా మీద లేదా అని ఇలాంటి ఒక రకమైనటువంటి ఆయాసం ప్రభువుకి వ్యతిరేకంగా మన మీద వస్తుంది. అలాగ ఆయాసం వచ్చినందుకు ప్రభు వెంటనే కోప్పడలేండి. ఎందుకంటే మనం అలాంటి వాళ్ళమని ప్రభువుకు బాగా తెలుసు. దేవుని మనకి స్తోత్రం. ఉన్న పాటను కృంగిపోతాం, ఉన్న పాటను అపార్థం చేసుకుంటాం, ఉన్న పాటను కోప్పడిపోతాం, ఉన్న పాటన దేవుడు ఏదో అన్యాయం చేసినట్టుగా, అన్యాయం చేయకపోయినా సరే చేసినట్టుగా కూడా ఆయన ముందు ప్రార్థనలో మాట్లాడేస్తాం. నా చిత్తం ఎరిగిన వ్యక్తివి నువ్వు ఇలా మాట్లాడతావా అని వెంటనే ఆయన శిక్షలోనికి రాడండి. ఆయన దీర్ఘశాంతుడు. దేవుని మనకి స్తోత్రం. ఆయన దీర్ఘశాంతుడు. దేవుని మనకి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు. ఆయన అంటున్నాడు, నా నోట నుండి జవాబు నీ దగ్గరికి పంపిస్తున్నాను, నా నోట నుండి, నా సన్నిధి నుండి, నా సింహాసనం నుండి నా ఇష్టమైన మాట నీ దగ్గర పంపిస్తున్నాను. అది నిష్ఫలంగా నా యొద్దకు రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు పంపిన జవాబు ఆ మాట యేసు అనుకోండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడేండును అన్న మాటగా ఆ వాక్యమే ఒక రూపం ఉంటే, ఆ వాక్యానికి ఒక మాట ఉంటే, ఆ దేవుడు పంపిన వాక్కు మధ్యాకాశంలోకి వచ్చేటప్పటికి ఈ దురాత్మ సమూహాలు, అంధకార సంబంధమైన ప్రధాన దూతలు, ఆ రాజులు, ప్రధానులందరూ కూడా ఆ వాక్యాన్ని చుట్టుముట్టేసి, ఆ జవాబు అనే వ్యక్తిని చుట్టుముట్టేసి, జవాబు మోసుకొచ్చే వ్యక్తిని చుట్టుముట్టేసి, పో వెనక్కి పోను, ముందుకెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేస్తే ఈ సురువుమంటూ ఆ వచనం, ఆ జవాబు, ఆ దూత వెనక్కి వెళ్ళిపోయి సిగ్గుపడిపోయి, అయ్యగారు, యెహోవా గారు, నేను చాలా ప్రయత్నం చేశానండి, చాలా పోరాడానండి, నన్ను కిందకు వెళ్ళనివ్వలేదండి, నేను ఏం చేతకాక వచ్చేసానండి అంటే, పోనీలో వచ్చేసేవలే, ఆ దూత లేనప్పుడు వెళ్ళి దిగేంలే అన్నాడు యేసయ్య. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే ఆయన చెప్పేశారు, ఆ జవాబు మోసుకొచ్చే దూతకు ప్రత్యేకమైన బలం దేవుడు వెనకాల పంపిస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పుడు అలా జరుగుతుందంటే జరుగుతుందనే మనం నమ్మాలి. గాబ్రియేలు సమాచారం పట్టుకుని దానియేలు దగ్గరికి వస్తున్నాడు. చాలా వేగంగా వస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన ఆ రోజు దేవుని దగ్గరికి వచ్చేసింది నీ మనవి.
ఆ రోజే దేవుడు సమాధానం ఇచ్చేశాడు, ఆ రోజే దేవుడు సమాధానం పంపించేశాడు. కానీ మధ్యలో ఈ పారసీకపు రాజులు నేను రాకుండా మధ్య ఆకాశంలో అడ్డుకున్నారు. ఆ తర్వాత మిఖాయేలు వచ్చి నాకు సహాయంగా నిలిచినప్పుడు వాళ్ళందరూ పారిపోయారు. నీ దగ్గరికి సమాచారం పట్టుకొచ్చాను. దేవుని మనకి స్తోత్రం. అపవాదిని కూడా ఇలాగ అంటున్నందుకు అభ్యంతర పడొద్దు, ఇలాగ అంటున్నందుకు అపవాదిని ఏదో పర్వతంలాగా చూడొద్దు. కానీ వాడికి బలముంది, వాడికి బలముంది, వాడికి అజ్ఞానం తీవ్రంగా ఉంది. చీకటికి సంబంధించిన బలం అది, అబద్ధానికి సంబంధించిన, అపవిత్రతకు సంబంధించిన బలం అది, పాపపు బలం అది, దేవుని మీద తిరుగుబాటు బలం అది. సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. వాడు వెనకాల సైన్యాలు ఉన్నాయి. అందుకే నేను అంటున్నాను, దేవుని సమాధానాన్ని నిరోధించగలిగిన వాడు ఎవడు అంటే లేఖనం చెప్తుంది, నిరోధించగలడు కానీ ఆపలేడు. ఆపు చేసే ప్రయత్నం చేస్తాడు కానీ ఆపివేసే శక్తి వాడికి లేదు. ఎందుకంటే ఆ మాట యేసు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తం రక్షణ విషయంలో ఏంటి? ఎంత స్పష్టంగానో, ఎంత ధైర్యమో, ఎంత నిరీక్షణో, ఎంత ఆశ పెరిగిందో మనలో. మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలు, మన ఇరుగు పొరుగు, మన స్నేహితులు చాలా తీవ్రంగా ఉండేవారు. వాళ్ళు రక్షింపబడితే బాగుండును అని కళ్ళలో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నట్టుగా ఎంతో ప్రేమతో, వారి మీద అభిమానంతో మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. లేదా ఆ ప్రార్థనలో కూడా ఒక రకమైనటువంటి విరక్తి, విసుగు కూడా వచ్చేసి ఉండొచ్చు. కానీ మనసులో ఎక్కడో నీ లోతుల్లో ఈ వ్యక్తి రక్షించబడితే ఎంత బాగుండుననే చిన్న తపనుందేమో, చిన్న ఆశాదీపం ఉందేమో. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో నాతో మాట చెప్తున్నాడు, అతడు రక్షించబడతాడు, ప్రార్థన కొనసాగించు. దేవుని మనకి స్తోత్రం. ఆ వ్యక్తి రక్షింపబడుతుంది, ప్రార్థన కొనసాగించు. డోంట్ లీవ్ ఇట్, డోంట్ స్టాప్ ఇట్, డోంట్ లీవ్ ఇట్, డోంట్ స్టాప్ ఇట్. విసుగొద్దు, అలసిపోవద్దు, సమస్యలిపోవద్దు. ఎన్ని అడిగినా, ఏది జరిగినా, ఎంత ప్రార్థన చేసినా జరిగేది ఆయన చిత్తమేలా, ఆయనే చూసుకుంటాడని చెప్పేసి మరొక రూట్లోకి వెళ్ళిపోవద్దు. ఏ వ్యక్తి రక్షణ కోసమైతే నువ్వు పట్టుబట్టావో ఖచ్చితంగా వ్యక్తి రక్షణ పొందే వరకు నీ ప్రార్థనలో ఆ వ్యక్తి ఒక ఐటెంగా ఉండిపోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మూడవ అంశం, ఒకటి రక్షించాడు. బ్రతుకుండగానే మనం దేవుని పిల్లలం అయిపోయాం. శరీరంలో ఉండగానే మనం ఆత్మ సంబంధులం అయిపోయాం. శరీరంతో భూమి మీద బ్రతుకుండగానే మహిమలో మనకు చోటు వచ్చిందని అడ్వాన్స్గా మనకు ఒక హామీ వచ్చేసింది. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నట్టుగా మనతో కూడా దేవుడు నువ్వు చనిపోయిన మరుక్షణం నాతో పాటు మహిమలో ఉంటావు అన్నట్టుగా మనకు ఒక గొప్ప హామీ ప్రభు దగ్గర నుంచి వచ్చింది. దేవుని మనకి స్తోత్రం. రెండవ హామీ, ఈ పాపిష్టి లోకంలో, ఈ తెగుళ్ళ లోకంలో, ఈ వ్యాధుల లోకంలో, ఈ భయంకరమైన హత్యలు, మానభంగాల లోకంలో, చెడు పెరిగిపోతున్న ఈ చీకటి చివరి అపాయకరమైన దినాల్లో ఇటు ఆత్మను కాపాడటానికి ప్రభు ఉన్నారు, మనసును కాపాడటానికి లేఖనాలు అండగా ఉన్నాయి. శరీరం ఈ వ్యాధుల బారిన పడకూడదు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక స్వస్థత రెడీ అయిపోయింది. ఓకే, ఆరోగ్యం ఉంది, ఆత్మకు రక్షణ వచ్చింది, శరీరానికి ఆరోగ్యం వచ్చింది. హామీ ఇచ్చాడు ప్రభు, నా నామములో స్వస్థపరచండి, దెయ్యాలు పట్టిన వారిని విడుదల పొందించండి, ఆశ్చర్యకార్యాలు చేయండి, సూచకలు చేయండి. ఓకే, బ్రతికేయగలమా చెప్పండి? రక్షణ వచ్చేసింది ఆత్మకి, దేవుడు ఆత్మశక్తి ఇచ్చాడు, దెయ్యాలు పోతున్న యేసునామములో, స్వస్థతలు వచ్చేస్తున్నాయి చాలామందికి యేసునామములో. బ్రతికేయగలమా? బ్రతకటానికి ఇల్లు, వాకిలి, వస్త్రం, ఆహారం, నీరు కావాలిగా. దేవుని మనకి స్తోత్రం. అవి సొంతం చేసుకోవటానికి ఆదాయం, ఆర్థిక వనరులు కావాలిగా. దేవుడు నన్ను అనాకాసు లేకుండా నువ్వు ఉండరా బాబు, ఎప్పుడు నువ్వు చిరిగిపోయిన బట్టలతోనే ఉండు, అరిగిపోయిన చెప్పులతోటే తిరుగు, నీ ఇంట్లో ఇప్పుడు నువ్వు గంజి నీళ్ళే తాగాలి, 10 మంది పిల్లలు ఒక్కరున్నా సరే గంజి నీళ్ళ కన్నా కొంచెం పెద్ద ఐటెం పెంచామనుకుని పర్లోకి రావు అన్నట్టుగా కొంతమంది బోధ చేస్తుంటారు. నాకు నవ్వు వస్తుంటుంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మరి మనిషి మనుగడ కొరకు దేవుడు ఇంకేం ఆలోచన చేశాడు? ఒకటి రక్షణ, క్లారిటీ వస్తూ ఉంది. 2 స్వస్థత, క్లారిటీ వస్తూ ఉంది, వచ్చేసింది. 3వది సంపద, సమృద్ధి. దేవుని మనకి స్తోత్రం. సంపద, సమృద్ధి. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి?
నాకు ధనము ఉండుట దేవుని చిత్తమా, నేను ధనము లేకుండా పేదోడుగా ఉండటం దేవుని చిత్తమా, నేను చక్కటి గృహంలో నివసించడం దేవుని చిత్తమా, లేకపోతే పూరిపాకులో నివసించడం దేవుని చిత్తమా? యోహాను భక్తుని గురించి చాలామంది దైవజనులు చెప్తుంటారు కదా, ఏమి చెప్పండి? మిడతలు, అడవి తేనె, ఒంటె చర్మము, సింపుల్. చాలామంది ఎంత తీవ్రంగా లోతుగా వెళ్ళి బోధ చేస్తారంటే ఇక అందరూ కూడా అడవి తేనె కోసం, మిడతల కోసం వెళ్ళేంతగా ఉంటాయి కొన్ని బోధలు. ఎంత తీవ్రంగా ఉంటాయంటే రేపటి నుంచే ఆ తోలు బట్టలు వేసుకునేలాగా పరుగులు పెడతారు కొంతమంది. కొన్ని బోధలు అలా మత ఛాందస వాదంలోకి పరుగులు పెట్టిస్తుంటాయి. దాని వెనకాల ఉన్న దేవుని స్వభావం మనం తెలుసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లగ్జూరియస్ లైఫ్ అంటే లగ్జరీల వెనకాల పరిగెత్తే మనసు మనకు ఉండకూడదు. మన లగ్జరీ అంతా యేసు ప్రభువే. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభులోనే ఉంది సమస్తమైన సమృద్ధి, సమస్తమైన అభివృద్ధి. యేసు ప్రభులోనే ఉంది తృప్తి. యేసు ప్రభులో ఉంటే అతడు తృప్తిగా బ్రతకగలంటే. యేసు ప్రభుకు వెలుపలు ఉంటే మాత్రము లోకం పరుగులు పెట్టిస్తుంది నిన్ను నన్ను. ఇంకా ఇది ఉండాలి, ఇంకా అది ఉండాలి, ఇంకా ఇంత ఉండాలి, ఇంకా అది ఉండాలి, ఇంకా నేను ఎంత చేయాలి, అంత చేయాలి, నేను అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి. నాకు అస్సలు తృప్తి ఉండదండి ఆ వ్యక్తికి. దేశాలను కొనేయగలిగినటువంటి వ్యక్తి ఈ దినాల్లో ఉన్న దేశాల్లో ఇంకా ప్రపంచాన్ని కొనేయాలి, భూమిని కొనేయాలి, సముద్రాలు కొనేయాలని వాళ్ళ ఆత్రత చూస్తున్నాం కదా. తృప్తి లేదు ఎవరికి కూడా. కోట్లు వచ్చాయా, ముందు ఎకరం ఉంటుంది, 10 ఎకరాలు, 10 100 అయిపోతాయి, 100 అయిన తర్వాత ఇంత తర్వాత అంత తర్వాత ఇక మనిషి కాసుకు ఎంతది చెప్పండి. అందుకే ప్రభు అంటాడు, నేను ఇచ్చిన నిధులను నువ్వు స్వీకరించు, ఆ నిధులు నిన్ను ధనవంతునిగా నిలబెడతాయి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమృద్ధి విషయంలో, సంపదల విషయంలో, ఆదాయ విషయంలో, ధనము కలిగి ఉండటం విషయంలో దేవుని చిత్తం ఏంటనేది మనం ధ్యానం చేయాలి. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అబౌట్ అవర్ ప్రాస్పరిటీ? తన పిల్లల సమృద్ధి, తన పిల్లల ఆదాయం, తన పిల్లల అభివృద్ధి విషయంలో, రక్షణ విషయంలో తెలిసింది, స్వస్థత విషయంలో తెలిసింది. మరి ధనము కలిగి ఉండటంలో, భాగ్యము కలిగి ఉండటంలో, వస్త్రములు కలిగి ఉండటంలో మరి దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి తెలుసుకోమని అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ సందర్భాన్ని బట్టి చెప్పిన ఈరోజు కొద్ది నిమిషాలు. ప్రాస్పెరిటీ అనగానే ఉలిక్కి పడకండి. ప్రాస్పెరిటీ గోస్పెల్ అని చాలామంది దూరం పెట్టేస్తున్నారు. ప్రభు అంటేనే ప్రాస్పెరిటీ, ప్రాస్పెరిటీ అంటేనే ప్రభు అని అతిగా బోధ చేస్తున్నారు కనుక అది కొంచెం చేదైపోయింది. కానీ లేఖనం ప్రకారం చూస్తే ప్రభు తనలో ఉన్న వారిని వర్ధలి చేయటానికి ఎప్పుడో తీర్మానం చేసుకున్నాడు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అసలు విశ్వాసులు సంఘము ఎత్తబడే వరకు కూడా ఆ విశ్వాసులకు లోక సంబంధంగా, విశ్వాస సంబంధంగా ఎవరు పితరుడు, ఎవరు తండ్రి? విశ్వాసులకు ఆత్మీయంగా చూసుకుంటే ఎవరు తండ్రి? పరమాత్ముడే. మన ఆత్మలకు తండ్రి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. లోకరీతిగా, శరీర సంబంధంగా, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకు మనం లోబడుతున్నాం. మనకు వాళ్ళు శిక్షణ ఇచ్చేవారై ఉన్నారు, డిసిప్లిన్ నేర్పేవారై ఉన్నారు, మర్యాదలు నేర్పేవారై ఉన్నారు. వాళ్ళకు మనం భయపడుతున్నాం కదా, వాళ్ళకి మనం లోబడుతున్నాం కదా. అంతకన్నా ఎక్కువగా మన ఆత్మలకు తండ్రి పరమాత్ముడు, దేవునికి లోబడాలి కదా అని హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు అంటాడు. అలాగనే చూస్తే, ఆత్మీయంగా చూస్తే మన ఆత్మలకు తండ్రి దేవుడై ఉండొచ్చు. కానీ విశ్వాసం ప్రకారం, లేఖనానుసారంగా చూస్తే మనకు తండ్రి ఎవరు? అబ్రాహాము. విశ్వాసమును బట్టి మనము అబ్రాహాముకు సంతానం. అబ్రాహాముకు దేవుడి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆశీర్వాదాలన్నీ ఆ విశ్వాసం ద్వారా అబ్రాహాముకు మన సంతానం అవుతామని దేవుడి ముద్ర వేసి చెప్పిన తర్వాత ఆ దీవెనలన్నీ కూడా మనకు దక్కుతాయని యేసు ప్రభు ముద్ర వేసి చెప్పాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఆలోచన. తన పిల్లలు సమృద్ధి కలిగి ఉండటంలో, తన పిల్లలు సంపద కలిగి ఉండటంలో, తన పిల్లలు ధనము, భాగ్యము, పాడి పంట, వాహనము, వస్త్రము కలిగి ఉండటంలో, మరలా చెప్తున్నాను, ఆనందించే దేవుడు. దేవుని మనకి స్తోత్రం, ఆనందించే దేవుడు. కొదువులో ఉన్నావా, కొరతలో ఉన్నావా? ఒకవేళ ఇలాంటి చిరిగిపోయిన బట్టలతో ఇలాంటి స్థితిలో ఉండటం దేవుని చిత్తం అనేటటువంటి ఒక బోధను
చిన్నప్పటి నుంచి వంట పట్టించుకున్నావా? ఓకే, దాన్ని అలా ఉంచు. కానీ ఈరోజు లేఖనాలు నీ ముందుకు వస్తాయి. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తుంటే అనారోగ్యకరమైన బోధతో ఆశీర్వాదాలన్నీ వాకిట్లోనే నువ్వు నిలిపివేసుకుంటున్నావు. ఈ మధ్యాహ్నం నీకు నాకు మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు వర్ధిల్లుట నాకు ఇష్టం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి చాలామంది ఈ వర్ధిల్లుట ఆత్మ సంబంధంగానండి, వర్ధిల్లుట మరి ప్రేమ, ఆప్యాయత, దీర్ఘశాంతము, ఓర్పు, సహనము, ఆత్మ సంబంధం విషయాల్లోనండి దేవుడు మాట్లాడాడు. వర్ధిల్లటం అంటేని, ఫలించటం అంటే భూ సంబంధంగా కాదండి అని అంటారు. మరి లేఖనాలన్నీ కూడా ఆత్మ సంబంధంగాను భూ సంబంధంగా కూడా ఉన్నాయని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వచ్చే ఆదివారం మరింతగా లోతుకు వెళదాం. దేవుని చిత్తం ఏంటి? వాహనాలు కలిగి ఉండటంలో కానీ, వస్త్రాలు కలిగి ఉండటంలో కానీ, ఆదాయం, ధనము కలిగి ఉండటంలో కానీ దేవుని చిత్తం ఏంటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చెప్తా. మనము అబ్రహాము సంతానమయ్యాం. దేనిని బట్టి? అంతే కదా, విశ్వాసమును బట్టి మనము అబ్రహాముకు సంతానమయ్యాం. లేఖనమే చూపిస్తాను, లేఖనమే మనం చూద్దాం. విశ్వాసమును బట్టి మనం అబ్రహాముకు వారసులమయ్యాం. అంటే అబ్రహాము ఆశీర్వాదాలకు వారమయ్యాం. ఆ రోజు అబ్రహాము ఆస్తి ఆ వెండి, బంగారము, గుడారాలు, నౌకర్లు, నౌకరీలు, ఒంటెలు, గాడిదలు, ఇంక ఏమంటే అనుకోండి. ఆస్తికి ఇస్సాకు వారసుడేమో, ఆ తర్వాత యాకోబు వారసుడేమో, ఆ తర్వాత యాకోబు ద్వారా ఆ 12 గోత్రకర్తలు వాళ్ళు వారసులేమో. నేనంటాను అబ్రహాము యొక్క ఆస్తికి వారసులం కాదు మనం. ఈరోజు చెప్తున్నాను, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు వారసులం. ఆశీర్వాదాల్లో ఆస్తి కూడా ఒక భాగం. దేవుని మనకి స్తోత్రం. ఆశీర్వాదాల్లో సంతానం కూడా ఒక భాగం. ఆశీర్వాదాలు నీతి కూడా ఒక భాగం. ఆశీర్వాదాలు దేవునితో స్నేహించేయటం కూడా ఒక అద్భుతమైన భాగం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక ముందు భాగం చదువుకున్నాం కదా, ఆ మాటను మరొకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఆరో నుంచి చదువుకున్న చూడండి. ఈరోజు మనము ధన సమృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. పేదరికం నుంచి సంవత్సరాల తరబడి విలవిల్లాడుతూ ఉండేవారు ఉన్నారు. పేదరికపు లోగిల్లో పుట్టిన వారు ఉన్నారు. పుట్టిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అకస్మాత్తుగా పేదరికంలోనికి జారిపోయే వారు ఉన్నారు. దానికి కారణాలు శాపాలు అయి ఉండొచ్చు, దానికి కారణాలు పితరుల తొందరపాటు నిర్ణయాలు అయి ఉండొచ్చు. అది ఏమైనా వాటన్నిటి వెనకాల అపవాది హస్తం. దేవునికి స్తోత్రం. ఏదేమైనా ఈరోజు దేవుని పిల్లల విషయంలో దేవుని ఉద్దేశము వాళ్ళు సమృద్ధి కలిగి ఉండాలి. అది దేవుని చిత్తం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్మాయేలు కావచ్చు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు ద్వారా యాకోబు కావచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ప్రకారం చూస్తే విశ్వాస సంబంధులు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ఎవరికైతే దేవుడు నాకు పిల్లలై ఉంటారని యోగ్యత ఇచ్చాడో వారు అబ్రహాము కుమారులని, వారు కూడా అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ఈరోజు ఇక్కడ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? దేవుని స్తోత్రం. విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? చెయ్యి పైకెత్తండి. అబ్బే, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇందా చెప్పాను, నీడే రక్షణ. నీళ్లు రెడీగా ఉంటాయి, రండి, ఆశీర్వాదాలు సొంతం చేసుకోండి. దేవుని మనకి స్తోత్రం. చేతులు ఎత్తని వారు కూడా ఉన్నారులేండి, వారు కూడా రక్షణ పొందిన వారే. వాక్యం చెప్తుంది అబ్రహాముకు ఇస్సాకుకు యాకోబు అనుకుంటున్నాం. ఈ లేఖనం ప్రకారం దేవుని యొక్క ఆత్మ రాయించిన మాట ఏంటంటే, ప్రభునందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో నీవు కూడా అబ్రహామునకు కుమారుడవే, కుమార్తెవే. ఇది వాక్యం. నీవు కూడా అబ్రహామునకు కుమారుడవే, కుమార్తెవే. దేనిని బట్టి?
రక్త సంబంధం ద్వారా కాదు, డిఎన్ఏని బట్టి కాదు, ఆ జన్యుపరంగా కాదు సుమా. జన్యుపరంగా అయితే అబ్రహాం యొక్క సంతానం ఇస్మాయిల్ అయి ఉండొచ్చు, లేదా ఇస్సాక్ అయి ఉండొచ్చు జన్యుపరంగా, డిఎన్ఏ ప్రకారం చూస్తే. కానీ ఇక్కడ వచనం చూస్తే విశ్వాస సంబంధులు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. యేసుక్రీస్తుని ఎందుకు విశ్వాసం ఉంచాము? తండ్రి అయిన దేవుడు విశ్వాసం ఉంచమన్నాడు గనుక విశ్వాసం ఉంచాం. దేవునికి స్తోత్రం. అలాగన విశ్వాసము ద్వారా, విశ్వాస సంబంధంగా ప్రకారము మనం అబ్రహాము యొక్క కుమారులమని మనం తెలుసుకోవాలి. 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను, ఎవరు అన్యజనులంటే మనమే, ఇజ్రాయేలీలు కానివారు. దేవుడు విశ్వాస మూలముగా అంటే ప్రభునందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం పొందడం ద్వారా అన్యజనులను కూడా నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగానే అబ్రహాముకు సువార్తగా ప్రకటించేశాడు దేవుడు. నీ యందు జనములు దీవించబడతారు, నీ యందు జనములు దీవించబడతారు, నీ యందు సంతానములు దీవించబడతారు. దేవుని మనకి స్తోత్రం. అబ్రహాముకి ఎంతమంది సంతానము? ఇస్సాకు ఒక్కడే వాగ్దాన పుత్రుడు, దాసిపుత్రుడు ఇష్మాయేలు, అది కూడా మనకు తెలుసు. కానీ జనాంగములు దీవించబడతారు, జనులు దీవించబడతారు, సమూహపు జనులు, ప్రజలు దీవించబడతారు. నీ సంతానం ఎంతమంది అన్నాడు చెప్పండి? సంతానము. అబ్రహాము ప్రభు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆలస్యం అవుతుంటే ఒకరోజు మరి ఆలోచనతో ఉన్నాడు, కానీ దేవుడు మరలా దర్శించాడు, గుడారంలోంచి బయటకు రప్పించాడు, వెంటనే ఆకాశం వైపు చూపించాడు, ఆకాశం వైపు చూశాడు. అది రాత్రిపూటే, రాత్రి దర్శించేవాడు, పగలు దర్శించాడు. పగలేమో క్రిందకు చూపించాడు ఇసుక, రాత్రేమో పైకి చూపించాడు నక్షత్రాలు. నక్షత్రాలు చూపించి లెక్క పెట్టవయ్యా అన్నాడు. నక్షత్రాలు లెక్క పెట్టవయ్యా అన్నాడు. కనబడినవి లెక్క పెట్టగలం, అంతే కదా. కనబడినవి లెక్క పెట్టలేము. పోనీ కనబడినవి లెక్క పెట్టు, లెక్క పెట్టగలడా? లెక్క పెట్టలేను. అంత సంతానం నీకు ఇస్తా. దేవుని మనకి స్తోత్రం. అంత సంతానం నీకు ఇస్తా. ఓకే, ఆలోచన చేయండి. అంత సంతానం నీకు ఇస్తా. నెంబర్ 2, మరలా వచ్చారైనా సాయంకాలం, రాత్రి వచ్చాడు, మళ్ళీ మధ్యాహ్నం పూట వచ్చాడు, సాయంకాలం వచ్చాడు, మళ్ళీ వెలుపలు తీసుకొచ్చాడు. నీ కాలు కింద నీ భూమి, ఈ ఏరియా ఇసుకరేణువు లెక్కపెట్టి ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టు. నీ కాలు కింద ఉన్న ఇసుకరేణువు లెక్కపెట్టుకొని, ఎకరం అవసరం లేదు, నీ కాలి కింద ఉన్న ఆ భాగంలోని ఇసుక రేణువులు ఒక్కొక్కటి ఎన్ని రేణువులు ఉన్నాయో చెప్పు అబ్రహామా అన్నాడు. నాకు కుదరదు, లెక్కకు మించి. వెంటనే దేవుడు అన్నాడు, అంత సంతానం నీకు ఇస్తా. అంత సంతానానికి ఇవ్వటమే కాకుండా నిన్ను ఆశీర్వదించినట్టుగా అంత సంతానాన్ని ఆశీర్వదిస్తా. దేవుని మనకి స్తోత్రం. నక్షత్రాలు అందరిని ఆశీర్వదిస్తా, ఇసుక రేణువులు అందరినీ ఆశీర్వదిస్తా. అబ్రహాంకి ఎంతమంది సంతానం చెప్పండి? దాసిపుత్రుడు ఒకడు, వాగ్దాన పుత్రుడు ఒకడు. ఇంకెక్కడ ఉన్నారు? కమాన్ టెల్ మీ. దేవుడు అబద్ధి కూడా కథలు చెప్పాడా? కాకమ్మ కథలు చెప్పాడా? ఏదో ఆత్మీయంగా మాట్లాడా? ఏదో దీర్ఘశాంతం, ఓర్పు, సహనం, ఈ ఆత్మీయ వరాల కోసం ఏమన్నా చెప్పాడా? లేదే. రాబో ఈ తరముల వారు ఇసుక రేణువులుగా విశ్వాసం ద్వారా ఇసుక రేణువులంత సంతానం అబ్రహాముకు వారసులైపోతున్నాడు. నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా విశ్వాసం ద్వారా అనేక మంది అబ్రహాముకు కొడుకులు కూతుళ్ళు అవ్వబోతున్నారు. అబ్రహాముని ఎలాగైతే దేవుడు నేను దీవిస్తాను, నీ సంతానములను దీవిస్తానన్నాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుడు ఈరోజు అబ్రహామును బట్టి నిన్ను నన్ను అదే దీవెనలతో నింపబోతున్నాడు. నమ్మిన వారికి అది సొంతం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మాట ఒక మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. అక్కడే అదే అధ్యాయంలో నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని చూడండి. అక్కడ మాట, నీ యందు అన్యజనులందరూ ఎంతమంది? ఆకాశం నక్షత్రాలు లెక్కపెట్టు. అన్యజనులు ఎంతమంది? ఎన్ని తరాలు, ఎన్ని వేల సంవత్సరాలు భూమి తీసుకుని లెక్కపెట్టు. అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త, మంచి వార్త, మంచి మాట ముందుగానే చెప్పేశాడు. మంచి మాట ముందుగానే చెప్పాడని అనుకుంటున్నాను, కానీ
ఆదికాండం 12వ అధ్యాయంలో చూసుకుంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. మాట కాదు అది, మామూలు మాట కాదు అది. యాజ్ ఎ పవర్ఫుల్ అగ్రిమెంట్, కావెనెంట్. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందుగానే ప్రకటించాడు కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఈరోజు చెప్పండి, ఆలోచించేయండి. అబ్రహాం మాదిరిగానే ఆశీర్వదించబడతారు. అబ్రహాం ఎలాగ ఆశీర్వదించబడ్డారు చెప్పండి? దీర్ఘశాంత, ఓర్పు, సహనం. కానీ ఆ కుడి భుజం లాంటి బంటు చెబుతాడు. ఇరుగు పొరుగు అందరికీ తెలుసు, లేఖనాలే మనకు రుజువు. ఎంత ఆస్తిపరులు అయిపోయారంటే, లోతు అబ్రహాము ఎంత ఆస్తిపరులు అయిపోయారంటే, ఇంకా పని వాళ్ళ మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చేసి వాళ్ళలో కలహాలు, గొడవలు వచ్చేస్తున్నాయట. ఎంతగా విస్తరించేశారంటే, ఎంత పాడి, ఎంత పంట, ఎన్ని గుడారాలు, ఎంతమంది పనివారే సంఖ్య పెరిగిపోతే ఇంకా సంపద ఎంత ఉంటుందో చూడండి. ఆ పనివారికి పనివారు పుడుతున్నారు, పనివారు అయిపోతున్నారు కదా. ఎంత విస్తరించిందంటే ఇక అబ్రహాం అన్నాడు, ఇక నీవు నేను కలిసి ఉండలేనంతగా విస్తారంగా దేవుడు మనలను దీవించాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ఈ మాటలు నీలో ఉన్న ఆ లేమి స్థితిని మార్చే ఊపిరి పోయాలని నేను ఆశపడుతున్నాను. నేను నమ్ముతున్నాను, నీ లోగిలి పరిస్థితులు మారబోతున్నాయి. దేవుని మనకి స్తోత్రం. మ్యాజిక్గా చెప్పను కానీ నీ పర్సకి ఎమిటీగా ఉండదు, నీ బ్యాంక్ అకౌంట్ ఎమిటీగా ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను, యేసు నామములో ఈ లేఖనంలో చెప్పునను విశ్వాసివు గనుక అలాగును నీవు ఆశీర్వదించబడదుగాక, అలాగును దీవించబడదుగాక, అలాగును సమృద్ధితో నిండుదుగాక, 10 మందికి వెదజలిచ్చుదుగాక, ఇన్ జీసస్ నేమ్. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాము కూడా ఆశీర్వదించబడుదురు. దేవుని మనకి స్తోత్రం. చివరిగా అదే అధ్యాయం చివరికి వచ్చేద్దాం చూడండి. 24వ వచనం నుంచి చివరి వచనం వరకు ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అండర్లైన్ చేసుకోండి. నేను కాదు అబ్రహాం యొక్క ఆశీర్వాదాల్లో నాకు పాలుభాగం లేదు, నా పిల్లలు లేరని అనుకోవద్దు. ఈరోజు అబ్రహాం యొక్క గుడారంలోకి మనము వచ్చేస్తున్నాం విశ్వాసం ద్వారా. చూడండి 24వ వచనం నుంచి, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయిను. అయితే విశ్వాసము వెల్లడి అయిన గనుక ఇక బాలశిక్షకునికి క్రింద మనము ఉండము. 26వ వచనం, యేసు క్రీస్తునందు. చూడండి, క్రీస్తునందు అనగా బాప్తిస్మం. నమ్మి బాప్తిస్మము పొందుట ద్వారా మనం క్రీస్తులోనికి వచ్చేస్తాం. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన ఏమై ఉన్నారు? అబ్రహాముకు సంతానమే కావచ్చు కానీ దేవుని కుమారులై ఉన్నారు. చూడండి చక్కటి మాట. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి మీరు క్రీస్తు సంబంధులైతే, 3వ అంకె దగ్గర ఏముంది చెప్పండి? క్రీస్తు వారైతే. కాబట్టి మీరు క్రీస్తు వారైతే, క్రీస్తులో మీరు ఉన్నవారైతే విశ్వాసం ద్వారా ఆ పక్షమందు ఆ కారణము చొప్పున అబ్రహాము యొక్క సంతానమై మీరుంటారు. వాగ్దాన ప్రకారము ఆశీర్వాదాలకు మీరు వారసులవుతారు. దేవుని మనకి స్తోత్రం. ఓ రబక షత్తిరియో రిబబబబబబా. ఇంకేం కావాలి రుజువు మీకు? మిఖాయేలు వచ్చి చెప్పాలా? గాబ్రియల్ వచ్చి చెప్పాలా? సాక్షాత్ యేసు ప్రభు దర్శనంలోకి వచ్చి ఇలాగ నువ్వు నా కొడుకువు, నేను దీవిస్తాను, ధనం కలిగి ఉండి చెప్పినా కూడా నువ్వు నమ్ముతావా? ఈరోజు మనం నమ్మాల్సింది ఏదో కలలో కనిపిస్తేనో, చటాలను ఉరుము లాంటి శబ్దం వినిపిస్తేనో, లేకపోతే ఆయన చేతు గాయాల్లో వేలిపెట్టి చూస్తేనో, నాకేదో తెలియాలి, నాకేదో కనపడాలి. నువ్వే ప్రభు చెప్తున్నాడు, చూచి నమ్మిన వాని కన్నా లేఖనం విని చదివి నమ్మినవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యు ఆర్ మోర్ బ్లెస్డ్, యు ఆర్ మోర్ అనాయింటింగ్, యు ఆర్ సో బ్లెస్డ్. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏదో చేస్తాను గాలి కొట్టి ఉబ్బించడానికి కాదు, నేను ఉబ్బిపోవాలని కాదు. నువ్వే
నేను ధనవంతుని చెప్పేసి ఇలా కాళ్ళ మీద చేసుకుని గేటు దాటగానే వెంటనే బట్టన్ తీసేసి ఈ ఎప్పులేంటో బాబు, ఈ రుణాలు ఏంటో బాబు, రేపు బతికేంటో బాబు, ఎల్లుండి ఎలాగ ఉండాలో బాబు, ఎక్కడ పోను బాబు ఈ కష్టాల్లో, అక్కడి నుంచే పోదామా. నేను అంటున్నాను, ఇక్కడి నుంచి ఈ అభిషేకం ఆశీర్వాదం మూట తీసుకెళ్ళండి. వదిలిపెట్టొద్దు. అద్భుతాలు చూడబోతున్నాం మనం, ఆశ్చర్యాలు చూడబోతున్నాం మనం. ఇది యెహోవా వలన జరిగిన కార్యం తప్ప మరొకటి కాదని మనం బల్లగుద్ది నడి వీధిలో నిలబడి దేవుని నామాన్ని మహింపరచబోతున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. యూదుడు, గ్రీసు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు ఎవరు భేదం లేదు. బిషప్ గారైనా, రెవరెండ్ అయినా, పాస్టర్ గారైనా, టీచర్ గారైనా, ప్రొఫెట్ అయినా, సువార్తికుడైనా, పాస్టర్ గారైనా, సంఘ పెద్ద అయినా, స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా క్రీస్తునందున్నవారు. ఈ కులమా ఆ కులమా? నేటి ప్రభుత్వాలు ఈ కులానికైతే ఉంది, ఆ కులానికి లేదు. ఈ దినాలు ప్రభుత్వాలు అయితే స్త్రీలకు ఉంది, పురుషులకు లేదు. ఈ అవకాశం ఉంటాయేమో, దానికి కారణాలు ఏరే. ఓట్లు, అంతే కదా. ఓట్లు పెద్ద ప్రేమేం కాదులేండి. ఓట్లు, స్త్రీలకు ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు స్త్రీలు అంటాం. ఎనీవే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, రోమియుడని లేదు, ఎవరు కాదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పనివాడని లేదు, యజమాని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యవనస్తుడని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ రక్షణ పొందిన వారి గురించి, యేసుక్రీస్తునందు మీ విశ్వాసమును బట్టి మీరందరూ ఒక్కటై ఉన్నారు. ఏకంగా ఎక్కడున్నారు? ప్రార్థన శక్తి కేంద్రంలో. నోవే ఏకంగా ఎక్కడున్నారు మీరు? క్రీస్తునందున్నారు, క్రీస్తు వారై ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైతే క్రీస్తు సంబంధులై ఉన్నారో, ఎప్పుడైతే క్రీస్తు వారమై మనమున్నామో, ఆ పక్షమందు ఆ కారణం చొప్పున ఆ సత్యాన్ని బట్టి అబ్రహాము యొక్క సంతానమై కూడా మనం ఉండి, అబ్రహాము వాగ్దాన ప్రకారము ఎలాగైతే ఆశీర్వాదాలు పొందాడో అలాగే ఆ ఆశీర్వాదాలకు మనం వారసులం అవుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాము కష్టపడ్డా? అబ్రహాము కష్టపడి సంపాదించాడా? అబ్రహాము కష్టపడకుండా సంపాదించాడా? అయిపోయింది, వచ్చిన చెప్పేసాను అనుకోండి. అబ్రహాము కష్టపడి, బాగా కష్టపడి తిని తినక సంపాదించాడా? లేకపోతే అబ్రహామును దేవుడు బాగా కష్టపడేలాగున్న కష్టాలు నేర్పించి మరీ ఆ తిండి గింజలు వచ్చేలా చేశాడా? తక్కువ చెప్పను, ఎక్కువ చెప్పను, ఒకే మాట, అబ్రహాము చేసిన ప్రతి పనిని వర్ధల చేశాడు. కష్టం సుఖం అని నేను చెప్పను. దేవుని నామానికి స్తోత్రం. వాట్ ఎవర్ అబ్రహాం డిడ్, ఆయన ఫలింపజేశాడు, వర్ధలు చేశాడు. ఏ స్థాయిలో? 1+1 1+2 లేఖనం చెప్తుంది 100-fold, 100 రెట్లు. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహామును దేవుడు దీవించును కనుక అతడు బహుగా వర్ధిల్లెను. అందరికీ ఒక విత్తనం వేస్తే 100 గింజలు వస్తాయేమో, కానీ నువ్వు విత్తనం వేస్తే, నువ్వు అబ్రహాము సంతానం అయితే నీకు 1000 గింజలు దేవుడు ఇస్తాడు. ఆశ్చర్యం. విత్తనం వేస్తావు, నీరు పెడతావు, నువ్వు కూడా వ్యవసాయం చేస్తావు, కానీ ఆ వచ్చే ఫలసాయం నీకు 100 అంతలు ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. కొంతమంది అబ్రహాం సంతానం అయ్యే విశ్వాసం అయిన తర్వాత విశ్వాసాలు చాలామంది ధనవంతునిగా చేస్తారు, నేను పట్టిందల్లా బంగారం అవుతుంది, లాటరీ టిక్కెట్లు కొనేవారు ఉంటారు, లంకి బిందుల కోసం వెళ్ళేవారు ఉంటారు. ఏమండి, అక్రమంగా అడ్డంగా ఏదో పొందేసుకుని అబ్రహాం ఇలాగా అసంతానం అయిపోయామని. నోవే. నువ్వు పని చేయాలి, నువ్వేమో చెమటలు కాచాల్సిన పని లేదు, కానీ నువ్వు పని చేయాలి. నీ పనికి నువ్వు ఆశించిన దానికన్నా 100 రెట్లు ఫలం ఇస్తాడు. అలాగున దేవుడు నిన్ను వర్ధల చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యాహ్నం మరలా చెప్తున్నాను, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, అబ్రహాము దేవునిని వెంబడించిన రీతిని బట్టి అబ్రహాముకు ఆ వాగ్దానాలకు సంబంధించిన ఆశీర్వాదాలన్నీ సొంతమయ్యాయి. ఈరోజు అబ్రహామంతను కష్టపడాల్సిన పని లేదు. అబ్రహాములాగా నువ్వు ఇల్లు వాకిలు వదిలేసేసి పెట్టి చేతితో పట్టుకుని భార్య బిడ్డలతో అరణ్యాలం పట్టుకోవాల్సిన పని లేదు. అబ్రహాముకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, వాగ్దానం అబ్రహాముకు ఏదైతే ఆశీర్వాదాలు పలికాడో, నీవు ప్రభునందు విశ్వసించుట ద్వారా ఆ ఆస్తికి ఆశీర్వాదాలకు నువ్వు వారసుడవు.
దేవుని మనకి స్తోత్రం. ఒక తండ్రి ఒక తాత బహుగా కష్టపడ్డాడు. తండ్రి ఆస్తికి వారసుడయ్యాడు. తండ్రి కూడా పెద్ద కష్టపడలేదు. తాత కష్టపడిచ్చిన ఆస్తిని ఆ కొడుకు కాస్త నిలబెట్టుకున్నాడు. అతడు కూడా వర్ధిల్లాడు. ఆ తర్వాత కొడుకు వచ్చాడు. కొడుకు తాతంత కష్టపడాలా? తాత ఇచ్చిన ఆస్తి అనుభవించని చెప్పండి. తాత ఆల్రెడీ ఆస్తి వారసత్వంగా ఇచ్చాడు 100 ఎకరాలు. తండ్రికి 100 ఎకరాలు వర్ధిల్లు చేసి ఇచ్చాడు 200 ఎకరాలు అనుకుందాం. ఈ మనవడు అనుకుందాం. ఈ మనవడు తాత అంత కష్టపడాలా? తండ్రి అంత కష్టపడాలా? చెప్పండి. 200 ఎకరాలను అనుభవించాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. ఈరోజు 200 ఎకరాలు కాదు, ఇంకో 200 రావాలంటే నువ్వు ఏదో చెయ్యాలేమో, కానీ ఈ 200 నీవు అనుభవించాలంటే వారసుడు అయితే చాలు. దేవుని మనకి స్తోత్రం. అర్థమైందా మీకు? కెన్ యు అండర్స్టాండ్? ఈ 200కు ఒక 100 తాతలాగా ఒక 100 కలపాలంటే ఓకే, నువ్వు కష్టపడాలి, కష్టానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అదొక థీరీని అనుకుందాం. కానీ ఆల్రెడీ 200 ఎకరాలు నా దగ్గరకు వచ్చినాయి. వారి ఫలసాయం, వారి ఆశీర్వాదం కనుక నేను వారసుడిని కనుక ఆ 200 ఎకరాలకి నేనేమి కష్టపడాల్సిన పని లేదు. నేను వారసుడను. అవునా కదా చెప్పండి. నేను వారసుడను 200 ఎకరాలకి. నువ్వు ఏమన్నా కష్టపడ్డావా? ఎకరాలు దున్నేవా? విత్తనం వేసావా? మీ తాత వేసాడు, మీ నాన్న వేసాడు, ఇది నీది అవుతుంది అనలేదు ప్రభుత్వం కూడా. నీవు వారసుడు గనక వారిద్దరి ఆస్తి నీదే. ఈరోజు నేను అంటున్నాను, ఈరోజు మళ్ళీ యేసునామములో అంటున్నాను, క్రీస్తును బట్టి నువ్వు కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు వారసుడు గనుక ఇవన్నీ కూడా ఈ నిధులు, ఈ వాగ్దానాలన్నీ నీకు సొంతం. దేవుని మనకి స్తోత్రం. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఇంకా ఏమీ లేదు దీని స్తోత్రం. మళ్ళా 40 రోజుల ఉపవాసం 4 సార్లు చేయాలి, 21 రోజుల ఉపవాసం 30 సార్లు చేయాలి. ఉండనివ్వండి. ఆ విధి విధానాలు మంచి దేవుని దగ్గర అవ్వడానికి ఉపయోగపడతాయి. కానీ అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు మనకు వారసత్వంగా వచ్చాయి కనుక నమ్ముట నీ వలనైతే అంత నీకు సొంతం అంటున్నాడు ప్రభు. దేవుని మనకి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.